Hi students, I welcome you to Telugu Tappers. Today we are going to see linear equations in two variables, complete revision. If possible, we will complete in one session. If not, in two sessions. Let us begin the session, children. Linear equations in two variables అంటే మనకు ఆల్రెడీ లోవర్ క్లాస్లో తెలుసు. ఇలాంటి ఫార్మాట్ ఉన్న ఈక్వేషన్ని మనం ఏమంటాం? లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్. వాట్ ఆర్ ద ఈక్వేషన్స్ హియర్? వాట్ ఆర్ ద వేరియబుల్స్? ఒకటి వచ్చేసి ఎక్స్, ఇంకోటి వచ్చేసి వై. మరి ఏబీసీ ఏంటంటే కాన్స్టెంట్ అనమాట. మనము టూ వేరియబుల్స్ టూ ఈక్వేషన్స్తో డీల్ చేస్తాం. సింపుల్గా చెప్పాలంటే మీరు రిథమిక్గా చెప్పడం రావాలి. ఇది ఏంటది అంటే మనకు గుర్తుంటుంది, అలా చెప్తేనే గుర్తుంటుంది. ఓకేనా? జస్ట్ లైక్ ఇవి లీనియర్ ఈక్వేషన్స్ ఆర్ స్ట్రైట్ లైన్స్. ఓకేనా? నీకు ఒక రెండు స్ట్రైట్ లైన్స్ నేను ఇచ్చాను అనుకోండి, వాటిని ఎలా రాస్తాను చెప్పండి. రెండు స్ట్రైట్ లైన్స్ నేను గీయమని చెప్తే ఒక ఆయన ఇలా గీసాను. బట్ దీస్ ఆర్ ఇంటర్సెక్టింగ్ లైన్స్. యూనో హౌ ఇట్ విల్ బి ఇంటర్సెక్టింగ్ లైన్స్ అని అంటే సింప్లీ ఇఫ్ యూ డ్రా ఎక్స్టెండ్ దిస్ లైన్ ఇట్ మే ఇంటర్సెక్ట్ సమ్వేర్, రైట్? అంటే పక్కా ఒక ఇంటర్సెక్టింగ్ లైన్స్ని నువ్వు డ్రా చేయగలుగుతావు. లేదు అని అంటే యూ కెన్ డ్రా ద ప్యారలల్ లైన్స్ కదా, ఇలా దోస్ నెవర్ మీట్. ఓకే, ప్యారలల్ లేకపోతే జస్ట్ వెయిట్. ఓకే, లెట్ ఇట్ బి ప్యారలల్. ఇంకా చెప్పాలంటే కోఇన్సిడెంట్ లైన్స్. కోఇన్సిడెంట్ లైన్స్ అంటే ఏంటి? ఇంకొక లైన్ మీద కోఇన్సిడెంట్ అయిపోతుంది. ఓకే, ఇలా. ఓకేనా? ఇంతకు మించి నువ్వు ఇంకేమైనా డ్రా చేయగలుగుతావు? లేదు కదా, రైట్? ఈ త్రీ టైప్సే డ్రా చేస్తాం. ఈ త్రీ టైప్స్ని మనము లీనియర్ ఈక్వేషన్స్ ఏవైనా రెండు ఇస్తే ఐదర్ దోస్ మేబీ ఇంటర్సెక్టింగ్గా నువ్వు గీయగలుగుతావు గ్రాఫికల్లీ, లేకపోతే రెండు ప్యారలల్, దోస్ నెవర్ మీట్, అదర్వైజ్ రెండు కోఇన్సిడెంట్, ఒకదానికొకటి అతుక్కుపోతాయి. ఇదే కదా మనం డ్రా చేసేది. ఇవి లీనియర్ ఈక్వేషన్స్ని మనము చెప్పడం రావాలి, గుర్తు కూడా ఉండాలి. ఏంటవి అని అంటే a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈక్వల్స్ టు 0, a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈక్వల్స్ 0. ఇట్లా రిథమిక్గా చెప్తే మనకు గుర్తుంటుంది. ఓకే, అవి మనకి ఇవి సొల్యూషన్స్ ఏంటి, ఇదంతా ఏంటనేది ఒక చిన్న మనం స్టోరీ ద్వారా నేర్చేసుకుందాం. బికాజ్ వీ విల్ గెట్ 2 మార్కర్ క్వశ్చన్ ఆర్ 3 మార్కర్ క్వశ్చన్ గ్యారంటీ ఆన్ దిస్. గ్రాఫ్స్ కూడా చేయాలంటే ఇవి మనకు తెలియాలన్నమాట. ఓకే, లెట్ us బిగిన్ ద సెషన్. చూడండి, మనము నేనేం చెప్పిన, రెండు లైన్స్ ఇస్తే నువ్వు ఇంటర్సెక్టింగ్ అన్న గీయగలుగుతావు. పక్కా రెండు లైన్స్ని గీయమని చెప్పిన నేను. ఓకే, చూద్దాం. ఇట్లా ఇంటర్సెక్టింగ్ అన్న గీయగలుగుతావు, లేదా ఇంకా చెప్పమంటే ప్యారలల్ లైన్స్ని గీయగలుగుతావు. అవునా? ప్యారలల్ లైన్స్ అంటే దోస్ నెవర్ మీట్ ఈచ్ అదర్. ఓకే, రైట్? ఎట్ లాస్ట్ ఇంకా నువ్వేం చేయగలుగుతావు అని అంటే ఐదర్ యూ మే డ్రా ద కోఇన్సిడెంట్ లైన్. ఒక లైన్ మీద ఇంకొక లైన్ని నువ్వు కోఇన్సిడెంట్గా చేయగలుగుతావు. అంతేనా? వైట్ లైన్ చూడండి, దీని మీదనే కోఇన్సిడెంట్ చేస్తున్నాను నేను. ఓకేనా? ఒకటి వైట్ ఒకటి రెడ్, రైట్? ఇవే కదా. ఏం చెప్తున్నా నేను అని అంటే సింప్లీ ఒక రెండు లైన్స్ ఇచ్చి ఇవేం లైన్స్, ఇంటర్సెక్టింగ్ లైన్సా, లేకపోతే వీటికి వన్ సొల్యూషన్ ఉంటుందా, ఇవి కన్సిస్టెంటా, ఇండిపెండెంటా, డిపెండెంటా, ఇవన్నీ వర్డ్స్ చూస్తేనే మీకు కన్ఫ్యూజన్ ఉంటుంది కదా. సింపుల్ వర్డ్, సింపుల్ థింగ్. ఐ విల్ మేక్ ఇట్ వెరీ సింపుల్. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ టూ లైన్స్ అన్న కదా, ఏంటివి అవి? పేర్ ఆఫ్ లైన్స్ a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈక్వల్స్ టు 0. నెక్స్ట్ ఏంటిది? a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈక్వల్స్ టు 0. ఫస్ట్ థింగ్, అన్ని లెఫ్ట్ సైడ్ లేకపోతే ఈ c1 c2లు ఇద్దరు రైట్ సైడ్ ఉండేలాగా తీసుకోవాలి. ఒకటి ఒకటి ఇటు ఉండవద్దు. ఐదర్ రెండు లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది బ్యాలెన్స్, ఐ మీన్ ఈక్వల్, ఆర్ రైట్ సైడ్ ఆఫ్ ది ఈక్వల్. ఓకే, అలా ఉంచుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే నువ్వు చెక్ చేయాల్సింది ఒకటి. ఏంటి అది అని అంటే ఇగో a1/a2 b1/b2 c1/c2 ఇంక్లూడింగ్ సింబల్. ఓకేనా? ఫస్ట్ స్టోరీ ఏంటంటే వీళ్ళిద్దరు లైన్స్ రెండు ఫ్రెండ్స్ అనమాట. ఫ్రెండ్స్ అనుకుందాం. ఫ్రెండ్స్ అనగానే ఏమవుతుంటారు? మాటి గొడవలు అవుతుంటాయి ఈజీగా. అవునా కదా? ఫ్రెండ్స్ అంటే గొడవలు అయితేనే ఫ్రెండ్స్ కదా, రైట్ కదా? 100% యూ అండర్స్టాండ్, రైట్? ఫైటింగ్ అవుతుంది అంటే స్టిల్ దేస్ ఆర్ ఫైటింగ్ ఈచ్ అదర్, అంటే టచ్ అవుతారు. ఫైటింగ్ అవుతుంది. ఇక్కడ చూస్తారు కదా మీరు, నా వాచ్ దగ్గర టచ్ అవుతుంది అని అంటే a1/a2 is not equals to b1/b2 కండిషన్ ఉంది అని అంటే దోస్ ఆర్ ఫైటింగ్ కదా. ఫైటింగ్ అవుతుందంటే ఇంకా ఫ్రెండ్స్ కలుస్తూనే ఉన్నారు కానీ ఫైటింగ్ అవుతుంది. దెర్ ఈజ్ ఎ సొల్యూషన్ బిట్వీన్ దెమ్. ఓకే, వాళ్ళు ఎందుకు ఫైట్ అవుతారు, ఎందుకు గొడవ పడుతుంటే ఒక రీజన్ ఉంది, ఒక యూనిక్ సొల్యూషన్. ఓకే, యూనిక్ రీజన్ ఉంది, అందుకు గొడవ పడుతుంది కదా. ఇప్పుడు గొడవ పడుతున్నా అంటే సింబల్ ఇది, రైట్? గ్రాఫికల్ అయిపోయింది, ఇది అయిపోయింది. ఒక సొల్యూషన్ ఉంది అని అంటే వాళ్ళు ఇంకా కనెక్ట్ అయితేనే ఉన్నారని చెప్పిన నేను. ఓకే, కన్సిస్టెంట్. వాట్ ఈస్ దట్? కన్సిస్టెంట్. యూ నీడ్ టు అండర్స్టాండ్ దట్ వర్డ్ ఆల్సో. కన్సిస్టెంట్ అంటే సొల్యూషన్ ఉంది అని అంటే కనెక్టెడ్లో ఉన్నట్టు, 100% సొల్యూషన్ ఒకటి ఉన్నట్టు, రైట్ కదా? ఈ సొల్యూషన్, ఈ గొడవ ఎట్లా వచ్చింది అని అంటే సి దాని వల్ల వచ్చింది. a1 a2 b1 b2 మంచి ఫ్రెండ్సే. కాకపోతే ప్రాబ్లం ఎవరితోని? c1/c2తో. ఏమైపోయింది c1/c2తో అనగానే ఇగో వీళ్ళిద్దరు బాగానే ఉన్నారు. ఎవరిద్దరు? ఈ a1 a2 b1 b2 ఇద్దరు బాగానే ఉన్నారు. మధ్యలో ప్రాబ్లం అంతా ఎవరితో వచ్చిందంటే c1/c2. ఇక్కడ చూడండి,
నాట్ ఈక్వల్స్ టు ఉంది. A1/A2 B1/B2 బికమ్స్ ఈక్వల్. ఓకే, బట్ ఎవరి వల్ల గొడవ వచ్చిందని అంటే ఎక్కడ గొడవ? C1/C2 అని వల్ల వచ్చింది. రైట్, ఇట్లున్న ఫ్రెండ్స్ కాస్త ఒకని వల్ల విడిపోయారు. ఎవరాడు? C1/C2 అనమాట. ఓకేనా? A1/A2 ఈజ్ ఈక్వల్స్ టు B1/B2. ద ప్రాబ్లమ్ విత్ హూమ్? C1/C2 కదా. దేర్ ఈజ్ నాట్ ఈక్వల్ సింబల్. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రెండ్స్ ఏమైపోయారు? ఇలా కలుసుకునే వాళ్ళు కాస్త విడిపోయారు. విడిపోయారు. ఇన్కన్సిస్టెంట్. దెర్ ఈజ్ నో సొల్యూషన్. దోస్ ఆర్ నాట్ ఎట్ ఆల్ మీటింగ్. ఓకే, దోస్ ఆర్ నాట్ ఎట్ ఆల్ టచింగ్. ఓకే, ఇద్దరు కంప్లీట్గా ఒకరి ముఖం ఒకటి చూడట్లేదు, విడిపోయారు కంప్లీట్గా. ఎవరి వల్ల? C1/C2. నాట్ ఈక్వల్స్ టు C1/C2. అర్థమవుతుందా? రైట్, ఇక రియలైజేషన్ వచ్చేసింది. ముగ్గురు ఫ్రెండ్స్ అరే నా వలన మీరు విడిపోయారని కలిసిపోయారు అని అంటే ఏంటి? A1/A2 ఈక్వల్స్ టు B1/B2 ఈక్వల్స్ టు C1/C2. ముగ్గురు కోయిన్సిడెంట్ అంటే కనెక్షన్ అయిపోతారు. కనెక్షన్ ఉంది అని అంటే కన్సిస్టెంట్ లైన్స్. అర్థమవుతుందా? విడిపోయారంటే ప్యారలల్ లైన్స్. క్లారిటీ ఉంది కదా? రైట్ చిల్డ్రన్. ఓకే, ఇన్ఫినైట్ సొల్యూషన్స్ ఉంటాయి. ఒక సొల్యూషన్ కాదు, చిన్న ఫైటింగ్ అవుతుంటే ఒకటేసారి కనెక్షన్ అని. ఇక ముగ్గురు కలిసిపోయారనంటే ఇన్ఫినైట్ సొల్యూషన్. ముగ్గురు దొంగలు అయిపోతారు. ఎవరిని ఏం అడిగినా కూడా వీడంటే వాడి మీద కాదు, వీడు అని కవర్ చేస్తుంటారు అనమాట. ఓకేనా? రైట్, ఇన్ఫినైట్ సొల్యూషన్స్ ఉంటాయి వాళ్ళ మధ్య. ఓకే, రైట్. ఇఫ్ యూ అండర్స్టాండ్ దిస్ వన్ సింపుల్ కేస్, ఓకే, స్టేట్ వెదర్ దిస్ ఫాలోయింగ్ లీనియర్ పెయిర్ ఆఫ్ ఈక్వేషన్ ఇంటర్సెక్ట్ ఎట్ ఏ పాయింట్ ఆర్ ప్యారలల్ ఆర్ కోఇన్సిడెంట్ అని అడుగుతున్నారు. ఓకేనా? అంటే ఇంటర్సెక్ట్ అవుతున్నాయా, ప్యారలల్ అవుతున్నాయా, ముగ్గురు కలిసిపోయారా అని అడుగుతున్నారు. సింపుల్ థింగ్. ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్లు ఫస్ట్ అయితే ఒకటి రాద్దాం. 5x - 4y + 8 = 0. ఓకే, ఇంకోటి 7x. అన్ని లెఫ్ట్ సైడే ఉన్నాయి, నో నీడ్ టు వరీ కదా. ఉండగానే మనం ఏం చేస్తాం? ఇమీడియట్గా ఒక్కసారి ఈ కోఎఫిషియంట్ చెక్ చేసుకుంటాం. ఏంటివి అవి? 5/7, ఇక్కడ వచ్చేసి మైనస్ ఇంక్లూడింగ్ సైన్ అని చెప్పిన. నెక్స్ట్ 8/-9 కదా. ఫస్ట్ వీళ్ళిద్దరిని చెక్ చేద్దాం. హౌ 7 and 5 బికమ్ 4 and 6? ఇక్కడ నువ్వు క్యాన్సిల్ చేసినా కూడా యూ డోంట్ గెట్ ఇట్. ఇది నెగిటివ్లో వచ్చేసింది, ఇది పాజిటివ్లో ఉంది. చూడండి, ఇక్కడనే ఫెయిల్ అయిపోయారు, ఇక్కడనే ఫైటింగ్ అవుతుంది. ఇద్దరికి ఫైటింగ్ అవుతుంది అని అంటే ఫైటింగ్ కనెక్షన్లోనే ఉన్నారు అంటే కనెక్టింగ్, కన్సిస్టెంట్. ఓకే, దెర్ ఈజ్ వన్ సొల్యూషన్, రైట్? వన్ సొల్యూషన్. ఓకే, డిపెండ్ అవుతారు. ఓకే, నాట్ డిపెండెంట్లోనే ఉన్నారు కాబట్టి ఓకే, వన్ సొల్యూషన్ ఉంది అని అర్థం. ఇంటర్సెక్టింగ్ లైన్స్. కన్సిస్టెంట్ ఇదంతా రాశారు, అసలు అడిగింది రాయాలి అని అంటే గ్రాఫ్ ఎట్లా ఉంటుంది? వీళ్ళిద్దరు ఇట్లా ఇంటర్సెక్ట్ అవుతారు. ఇంటర్సెక్టింగ్. క్లారిటీ ఉంది కదా? యూ జస్ట్ రైట్ రిమైనింగ్ 2. ఇది చూడండి, 6/2. ఇదేమో వచ్చేసింది -3/-1 = 10/9. చూడండి, ఇక్కడ విడిపోయారు. ఇది 2 1s 2 3s అనే. ఇక్కడ మైనస్ క్యాన్సల్. 3 = 3 వచ్చింది. ప్రాబ్లం విత్ 10/9 అంటే ఏమైపోయారు ఫ్రెండ్స్? ప్యారలల్ అయిపోయారు. ఎందుకు? C1 వల్ల విడిపోయారు కంప్లీట్గా. ప్యారలల్ లైన్స్, దెర్ ఈజ్ నో కనెక్షన్ బిట్వీన్ దెమ్. ఇన్కన్సిస్టెంట్. ఓకే, ఇండిపెండెంట్ అయిపోయారు. క్లారిటీ ఉంది కదా? రైట్. వీటిని సాలిదం గ్రాఫికల్లీ అని కూడా అంటారు. ఒక్కసారి ఇది చూద్దామా? ఇది చూడండి ఒకసారి. B1 చూడండి, B1 నేను చెప్తున్నా. 2/4. ఇక్కడేంటి? -3/6. ఇక్కడేంటి? 8/9 కదా. వీటిని గ్రాఫికల్గా కూడా చూద్దాం. ఒక్క క్వశ్చన్ అన్న చూద్దాం గ్రాఫికల్. క్యాన్సిల్ చేస్తున్నా. 2 1s. ఏం రాసిన నేను? A1/A2 = B1/B2 = C1/C2. యూ డోంట్ అండర్స్టాండ్? జస్ట్ కోఎఫిషియన్స్ రేషియోలో రాయండి, చెక్ చేయండి అంతే. 2 1s 2 2s 1s 2s. రైట్, ఇక్కడ చూడండి, ఇది 1/2 వచ్చింది. సరే, ఇక్కడ కూడా మైనస్ ఉంది. మైనస్ గెట్స్ క్యాన్సల్. చూడండి, ఓకేనా? మైనస్ గెట్స్ క్యాన్సల్. రైట్, ఇప్పుడు చూడండి, ఇక్కడ కూడా 1/2 వచ్చింది. బట్ ఇక్కడ మాత్రం 8/9 నాట్ ఈక్వల్స్ కదా. రైటా? వీళ్ళిద్దరు ఈక్వల్ వచ్చేసారు. ప్రాబ్లం విత్ దట్ ఫెలో C1 వల్ల. అప్పుడు లైన్స్ ఎట్లయితాయి? లైన్స్ ప్యారలల్ అయిపోతాయి. చూద్దామా గ్రాఫికల్గా? ఒక్కసారి ఒక్క క్వశ్చన్ చూద్దాం. ఓకే, లెట్ us see. రైట్, ఓకే, సింపుల్ వన్ క్వశ్చన్. లెట్ us see. మన ఈక్వేషన్స్ వచ్చేసి 2x - 3y 2x - 3y = 8. రైట్, 4x - 6y = 9. ఓకేనా? ఈ రెండింటిని గ్రాఫికల్లీ చూసేద్దాం. ఓకే, సింపుల్.
వెరీ సింపుల్ చిల్డ్రన్. ఫస్ట్ ఈక్వేషన్ ఏదైతుందో దాన్ని నేను గ్రాఫ్ మీద చూపిస్తున్నా. ఓకే, ఫస్ట్ లైన్. ఇవి రెండు కూడా స్ట్రైట్ లైన్స్, ఎందుకంటే లీనియర్ ఈక్వేషన్ స్ట్రైట్ లైన్స్ సింపుల్. ఓకేనా. ఇప్పుడు మనకి ఇందులో చూడండి, ఇఫ్ యూ వాంట్ టు రైట్ యూ క్యాన్ రైట్ ఎక్స్ ఈక్వల్స్ టు సంథింగ్. కొన్నిసార్లు ఎలా అంటే టీచర్ చెప్తారు -3y = 8 ఈ +2x ఇటు పోతే -2x. ఓకేనా, రైట్. ఇప్పుడు వైని ఇటు పంపిస్తారు, 8 - 2xy - 3 అని. తర్వాత ఇప్పుడు x వాల్యూ 0 పెడితే ఏమొస్తుంది, ఇట్లా అంతా చెప్తుంటారు. ఓకే, ఇన్స్టెడ్ దిస్ వి జస్ట్ డూ వన్ థింగ్. ఇది కూడా పోయిందా, జస్ట్ వెయిట్. లాక్ చేసేద్దాం. రైట్, చూడండి ఇక్కడ దీని అంతా కాకుండా నేనేం చెప్తానంటే సింపుల్ వే వెరీ బిల్కుల్ సింపుల్. చూడండి, మనము లైన్ కన్స్ట్రక్షన్ చేయడంలో నేనేం ఇవన్నీ నేర్పించట్లే మీకు, సీదా మనం ఎంత సింపుల్గా చేద్దామో చూద్దాం. ఓకేనా, మనకేం లేదు బడు, ఒకటి x 0 తీసుకోవాలి, నెక్స్ట్ y 0 తీసుకోవాలి. ఇట్స్ ఎనఫ్ టు డ్రా ద కన్స్ట్రక్షన్. అవునా ఎట్లా చూడండి, ఇగో ఇక్కడ 0 పెట్టినా, ఇక్కడ 0 పెట్టినా ఏమొస్తే వాల్యూస్ చూద్దాం. రిమైనింగ్ x 0 పెడుతుంది ఈ ఈక్వేషన్లో పుట్ x = 0. పుట్ x = 0. ఎందులో 2x - 3y 8లో పెడుతున్నాం. x ఎక్కడ కనపడితే అక్కడ 0 రాస్తున్నాం. సింప్లీ ఏమొస్తుంది చెప్పండి, y = ఇది మొత్తం 0 అయిపోతుంది. -3y = 8. y = ఏమొచ్చేసింది -8/3. ఈ మైనస్ దీనికి అప్లై అయింది, ఇంటూలో ఉన్న 3 పోతే డివిజన్ అవుతుంది. ఓకేనా, అప్రాక్సిమేట్లీ ఏమొస్తుంది, 3 1s 3 2s -2 పాయింట్ సంథింగ్ వస్తుంది. ఓకేనా, ఏమొచ్చేసింది -8/3. ఓకే, కూల్, నో నీడ్ టు వరీ. ఓకే, రైట్. నెక్స్ట్ ఏం చెప్పినా y 0. ఇక్కడ నీ ఇష్టం, ఇంకేమైనా వాల్యూస్ పెట్టుకుంటే పెట్టుకో. ఇట్స్ డిపెండ్స్ అపాన్ యువర్ ఎబిలిటీ అండ్ యువర్ ఇంట్రెస్ట్. నేనైతే అవసరం లేదని చెప్తాను. నెక్స్ట్ ఇంకొక ఈక్వేషన్ తీసుకో, ఇంకొక y = 0 పెడదాం. ఇదే ఈక్వేషన్లో ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం, y = 0 పెడుతున్నాం. పుట్ y = 0. ఓకే, 2x - 3 × 0. y ఎక్కడ కనపడితే అక్కడ 0 రాస్తున్నాం. 0 × సంథింగ్ 0 కదా, 8 మిగిలింది. x = 8/2. 2 1s 2 4s. x = ఏమొచ్చేసింది, 4 వచ్చేసింది. అంటే 4 జస్ట్ వెయిట్, 4 దగ్గర y 0 వచ్చేసింది. దీస్ 2 పాయింట్స్ ఆర్ ఎనఫ్ టు డ్రా ద కన్స్ట్రక్షన్ అని చెప్పిన నేను. అంటే ఏంటిది, ఒక పాయింట్ ఏమో x 0, -8/3 ఒక పాయింట్. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, 4, 0. వేర్ యూ కెన్ ఫైండ్ 4, 0 ఆన్ ద గ్రాఫ్. ఓకే, చూద్దామా, ఎక్కడ చెప్పండి, ఎక్కడ 4, 0 ఉంటుంది. ఇంకో ఇది 4, 0. కూల్. నెక్స్ట్ ఏంటి, 0, -8/3. -8/3 నేను ఎంత ఉంటుందని చెప్పిన, అప్రాక్సిమేట్లీ -2 పాయింట్ సంథింగ్ ఉంటుందని చెప్పిన. ఓకేనా, -2 పాయింట్ సంథింగ్. ఎక్కడ ఉంటుంది అది, మరి 2 తర్వాతనే కదా ఉండేది. సింప్లీ 0, -8/3. ఇంకొక పాయింట్ తీసుకుందాం. ఓకే, ఈ రెండింటి మధ్యలో ఇక్కడ ఉన్న ఏదైనా ఒక పాయింట్ తీసుకుందాం. x = ఏం తీసుకుందాం, జస్ట్ 2 సబ్స్టిట్యూట్ చేద్దాం. ఆర్ యూ కెన్ టేక్, ఇఫ్ యూ వాంట్ యూ కెన్ టేక్ 3 ఆల్సో, నో ఇష్యూస్. ఓకేనా, ఏది తీసుకుందాం మరి, x = 2 తీసుకుందాం. 3 తీసుకున్నాం, ఏదో ఒకటి తీసుకోండి. x 2 తీసుకుంటున్నాను ఇందులో. చెప్పండి, x ఎక్కడ ఉందో దాని పక్కన 2 రాస్తున్నా. -3y = 8. ఇప్పుడు ఏమైపోతుంది, ఇది మొత్తం 4 ఇటు పంపిస్తే 8 - 4 -3y ఇలానే ఉంటుంది. ఏమొచ్చేసింది, 4 వచ్చేసింది. -4/3. ఇంత అజీబ్ వస్తా అంటే వస్తుంది, ఏం లేదు. ఇక్కడ ఎంత వస్తుంది, 3 1s 3, 1 పాయింట్ సంథింగ్ కదా, 1 పాయింట్ సంథింగ్ వచ్చింది. ఏమొచ్చేసింది, -4/3 వచ్చేసి 2, -4/3. నో నీడ్ టు వరీ. ఎక్కడ వచ్చేసింది మరి, 2, -4/3. 2 దగ్గర ఏమొచ్చేసింది, -4/3 అంటే 1 పాయింట్ సంథింగ్ ఇట్లా వచ్చేసింది. ఇప్పుడు దీన్ని నేను చూడండి, నేను ఎట్లా ఇస్తాను, ఒక లైన్ పెడితే మనకు అర్థమైపోతుంది. నో నీడ్ టు వరీ. చూడండి ఎట్లా పోతుంది, చూడండి టచ్ అయితే పోతుందా లేదా. ఇఫ్ యూ వాంట్ యూ క్యాన్ ఎక్స్టెండ్ 100%. ఓకే, చూడండి దీన్ని ఎక్స్టెండ్ చేస్తున్నా. చలో రైట్, ఇలా పాస్ అవుతుంది. ఒక లైన్ అయిపోయింది.
ఎంత సింపుల్ చూడండి, మన 2 పాయింట్స్ ఉంటే చాలంటే 100% సరిపోతుంది. ఓకేనా, నెక్స్ట్ చూడండి. చలో జస్ట్ వెయిట్. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ చేద్దాము, ఇక్కడ చేద్దాం. బ్లూ కలర్ వస్తున్నా, ఏది ఈ లైన్ ఏంటది 4x - 6y = 9. బాక్స్ వేసేద్దాం. ఎక్స్ వై ఒకటేమో x0, నెక్స్ట్ y ఇంకొకటి 0 కదా. x0 పెట్టండి, ఇందులో x0 పెట్టండి. పుట్ x = 0 ఇన్ 4x - 6y = 9. 4 పక్కన 0 పెడితే మొత్తం ఏమైపోతుంది, మిగిలితే 6y. అవునా కదా, ఇది మొత్తం 0 అయిపోతుంది. -6y = 9. నాకు 3 టేబుల్, 3 2s 3 3s ఏమొచ్చేసింది, y అంటే -3/2. ఇది కూడా ఏమొచ్చేసింది, -3/2. ఓకేనా, రైటా. ఇవి 2 ప్యారలల్ లైన్స్ కదా, రైట్. చలో, అంటే నువ్వు x0 పెడుతున్నావు, -3/x0 పెట్టినావు. బ్లూ కలర్లో చూపిస్తున్నా, x0 పెట్టినావు. x0 దగ్గర ఏమైంది, ఇది 1.5 వచ్చేసింది, ఎగ్జాక్ట్ ఇక్కడ ఉంటుంది. ఇది డివైడ్ చేయండి, 3/2 1.5 కదా. ఇది ఏమొచ్చింది, పాయింట్ ఏమొచ్చేసింది, 0, -3/2. బ్లూ కలర్, క్లారిటీ ఉంది కదా, రైట్. నెక్స్ట్ y0 చేద్దాం. ఇప్పుడు y = 0 ఇన్ దిస్. చూడండి, y = 0 ఇన్ 4x - 6y = 9. సెకండ్ ఈక్వేషనే, దాంట్లోనే రాస్తున్నాం. y ఎక్కడ ఉంటే అక్కడ 0 రాస్తున్నాం. 4x ఇది మొత్తం 0 అయిపోతుంది కదా, మిగిలింది ఏంటి మరి 9 మాత్రమే మిగులుతుంది. 4x = 9, x ఏమవుతుంది 9/4. 9/4 అంటే ఎంత వస్తుంది, 2 పాయింట్ సంథింగ్. అది ఎంత అనేది మనకు అవసరమే లేదు. యూ జస్ట్ రైట్ వేర్ x పుట్ 0 -3/2. ఓకే, వేర్ y పుట్ 0 యూ కెన్ గెట్ 2 పాయింట్ సంథింగ్ మీన్స్ 9/4. ఓకే, దట్స్ ఇట్, లెట్ ఇట్ బి, నో ఇష్యూస్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నాకు ఏమొచ్చేసింది, 2 పాయింట్ సంథింగ్ వచ్చేసింది. వేర్ 2 పాయింట్ సంథింగ్ ఇక్కడ ఉంటుంది. ఓకే, 2 పాయింట్ సంథింగ్ దగ్గర y0 అయిపోయింది. ఓకేనా, y0 అయిపోయింది. ఇప్పుడు ఈ 2 టచ్ చేస్తూ నువ్వు ఒక లైన్ గీస్తే సెట్ అయిపోతుంది. అర్థమవుతుంది కదా, ఈ 2 లైన్స్ 100% ప్యారలల్ ఉన్నాయి చూడండి. ఓకే, ఇలా వస్తాయి లైన్, రైట్. ఈ 2 లైన్స్ ఇఫ్ యూ వాంట్ యూ క్యాన్ ఎక్స్టెండ్ దీస్ 2 లైన్స్ విల్ బికమ్ ప్యారలల్, 100% ప్యారలల్. చూడండి, మనం అల్జిబ్రికల్లీ చూసినాం, ఏం చెప్పగలుగుతున్నాం, a1/a2 = b1/a2 is not equal to c1/c2. లైన్స్ ఆర్ ప్యారలల్, జింగలల్లాగా ప్యారలల్ అన్నావు. అనగానే ఇక్కడ ఏమైపోయింది, ఇక్కడ కూడా ప్యారలల్ వచ్చింది. చూసినాము అంటే మనకి ఒకటి 0x ఇంకోటి y0. దోస్ 2 పాయింట్స్ అండ్ లొకేట్ ఇన్ దిస్ అండ్ డ్రా, దట్స్ ఇట్. స్కేల్ ఉంటుంది కదా, డ్రా చేసాము, అంత సింపుల్ అనమాట. జస్ట్ గ్రాఫ్స్ మీద మీరు చేస్తుంటేనే తెలుస్తుంది, సాల్వ్ దెమ్ గ్రాఫికల్లీ. ఓకే, ఏ క్వశ్చన్ అయినా గ్రాఫికల్లీ అని అంటే కంపల్సరీ చేయాల్సిందే, ఇంకా నో ఆప్షన్. ఓకే, ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నా నేను. ఫస్ట్ అయితే ఇది చేసి పెట్టుకుంటే అవి మనకి గ్రాఫ్ మీద ఎట్లా అనేది తెలుస్తుంది. ఓకే, చలో రైట్. చూడండి, ఫస్ట్ అయితే ఏం చేస్తాం, కోఎఫిషియన్స్ అని డివైడ్ ఏమైపోతుంది, 2/4. నెక్స్ట్ -2/-4. నెక్స్ట్ -2/-5 ఇంక్లూడింగ్ సైన్. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 1s 2 2s 1/2నే వచ్చింది. నెక్స్ట్ ఏం వచ్చేసింది, 2 1s 2 2s మళ్ళీ 1/2నే వచ్చింది. ఇక్కడ మాత్రం నాట్ ఈక్వల్స్ టు 2/5, మైనస్ క్యాన్సిల్ అయిపోయింది, కానీ నాట్ ఈక్వల్స్ వచ్చింది. సి నాట్ ఈక్వల్స్ వస్తే ఫైటింగ్ ఎవరి వల్ల వచ్చింది, సి గన్ వల్ల వచ్చింది. కాబట్టి ఎట్లుంటాయి లైన్స్, విడిపోయి ఉంటాయి, జస్ట్ లైక్ బిఫోర్. ఓకే, ప్యారలల్ లైన్స్ లాగా ఉంటాయి. చూడండి, వీటిని మనకి దిస్ మోడల్ విల్ బీ ఇన్ ద ఎగ్జామ్ పర్స్పెక్టివ్. 100% ఇవి అడుగుతారు. ఒక్కసారి చూడండి, ద పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ 2 ఇచ్చేసాను. ఓకే, 2 ఈక్వేషన్స్ కూడా ఎలా ఉన్నాయంటే, ఒకటేమో ఇది, ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఇది. 2 ఈక్వేషన్స్ ఇచ్చేసి మనకి ఏం చెప్తున్నాడు అని అంటే, ప్యారలల్ అనే కండిషన్ ఇచ్చిండు. ప్యారలల్ అంటే ఇది గుర్తుండాలి, ఎవరి వల్ల విడిపోతుంది ఫ్రెండ్షిప్, సి గాని వల్ల విడిపోతుంది. వీళ్ళిద్దరు బాగానే ఉంటారు, సి గాన్తో గొడవ వస్తుంది కదా. ఇప్పుడు చూడండి, A1 అంటే 6, ఈ కోఎఫిషియంట్ బై ఈ కోఎఫిషియంట్. ఓకే, ఇంక్లూడింగ్ విత్ సైన్ -4 ఇక్కడ k ఇగో ఇది B1 అయితే ఇది B2 బడ్డు, రైటా. C1 C2 ఎవరు మరి, C1 C2 అంటే నాట్ 10/6, రైటా.
ఇప్పుడు చూడండి క్వశ్చన్లో ఏమడిగినారు, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే అడుగుతున్నారు. చలో వీళ్ళిద్దరిని ఈక్వల్ చేద్దాం. ఈక్వల్ ఉంది కాబట్టి ఈక్వల్ చేస్తున్నాం మనం, అంతే ఏం లేదు. 6/3 ఈక్వల్స్ టు -4/k. 3 1s 3 2s. క్రాస్ మల్టిప్లై 2k ఈక్వల్స్ టు -4, k ఈక్వల్స్ టు -4/2. 2 1s 2 2s, k ఈక్వల్స్ టు -2. ఓకేనా? ఇదే క్వశ్చన్ ఇఫ్ ఇట్ ఈజ్ ఏ MCQ దే మే గివ్ సమ్ టైమ్స్ కే కెనాట్ బి, విచ్ కెనాట్ బి అని అడుగుతారు. అప్పుడు నువ్వేం చేయాలంటే కే ఏ వాల్యూ కాదు అని ఆప్షన్స్ కే నాట్ ఈక్వల్స్ టు ఇస్తారు. అప్పుడు ఈ కండిషన్ తీసుకోవాలి. ఏంటి చెప్పండి, అది -4/k ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 10/6 అని ఇచ్చాను. 2 3s 2 5s కదా, రైటా? జస్ట్ డివిజన్ చేసేసిన, క్రాస్ మల్టిప్లై చేద్దాం. -4 × 3, ఈ కే ఇటు పంపిస్తే 5 × k. నాకు కావాల్సింది కే, ఇంటూలో ఉన్న 5 ఇటు పంపిస్తే డివిజన్ అయిపోతుంది. ఈ 2 మల్టిప్లై అయిపోయి 12 అయిపోతుంది, కింద పడిపోతుంది 5. ఇప్పుడు ఇదేంటిది, నాట్ ఈక్వల్స్. కే నెవర్ బి. దిస్ మే బీ ఆప్షన్ ఇన్ యువర్ MCQs, దిస్ మే బీ ఆప్షన్ ఇన్ యువర్ MCQs. బట్ ఆన్సర్ వైజ్ అయితే స్ట్రైట్ అవే క్వశ్చన్ అయితే కే ఈక్వల్స్ టు కే. ఫైండ్ కే అంటే కే ఏంటి అని అడుగుతున్నాడు. సీ దిస్ ఈజ్ ఓన్లీ ద ఆన్సర్. ఓకే, సమ్ టైమ్స్ ఇఫ్ దే మే ఆస్క్ యూ విచ్ కెనాట్ బి మీన్స్ దట్ టైమ్ యూ కెన్ టేక్ నాట్ ఈక్వల్స్ టు. ఓకే చలా, రైట్. ఇవన్నీ అవే మోడల్స్. ఓకే, విచ్ హ్యాస్ అ నో సొల్యూషన్. నో సొల్యూషన్ అనగానే ఫ్రెండ్స్ ఏమైపోతారు, విడిపోయి ఉంటారు. అంటే ద లైన్స్ బికమ్ ప్యారలల్ అనమాట. దట్ మీన్స్ A1/A2 ఈజ్ ఈక్వల్స్ టు B1/B2. ప్యారలల్ మీన్స్ జస్ట్ లైక్ బిఫోర్, సేమ్ లాజిక్, సేమ్ థింగ్. Okay, what is that? Simply the friends became dispersed, like parallel. Okay, they won't meet అనమాట. ఓకే, రైట్. ఇప్పుడు చూడండి వాల్యూస్ చూడండి. A1 అంటే ఏంటి, ఫస్ట్ వాల్యూని A1. ఓకే, బై B1 ఇందులో ఫస్ట్ వాల్యూ ఏంటది, k² + 1 ఈక్వల్స్ టు. సింప్లీ నో నీడ్ టు ఫియర్ అబౌట్ ద క్వశ్చన్. సింప్లీ యూ కెన్ సీ ద y కోఎఫిషియెంట్స్ and write down. Okay, into 3/k - 2. Find k means it's enough to solve this. ఇది తీసుకోవాల్సిన పని లేదు. బట్ ఎనీవే విచ్ కెనాట్ బి అన్నప్పుడు -2 బై, అక్కడ చూడండి, అక్కడ మైనస్ ఉంది, ఇక్కడ 5 ఉంది, -5. ఇక్కడ కెనాట్ బి అనమాట. ఓకే, మనకైతే క్వశ్చన్లో ఏమడుగుతారు, ఫైండ్ కే అన్నాడు కాబట్టి యూ హ్యావ్ టు టేక్ దిస్ వాల్యూ అండ్ సింప్లిఫై ఓన్లీ దిస్ వాల్యూ. ఓకే, ఇది ఒకటి తీసుకొని సాల్వ్ చేసుకుందాం. కే ఏంటి అని అడిగింది కాబట్టి మళ్ళీ ఒకసారి చూడండి. ఇగో ఇది A1/A2, B1/B2, C1/C2. ఓకే, రైటా? ఆ మైనస్ అక్కడ ఉంది, రైట్. ఇది కాల్స్ వస్తే ఈ 5 ఇక్కడ రాసుకుందాం, ఈక్వల్స్ టు 0. దిస్ ఇస్ ద యాక్చువల్ క్వశ్చన్. ఓకేనా, రైట్. ఇప్పుడు చూడండి, దీన్ని సింప్లిఫై చేసుకుందాం. 3k + 1 ఇంటూ క్రాస్ మల్టిప్లై k - 2. ఓకే చలో, జస్ట్ ఐ మల్టిప్లై. ఓకే, ఇది 2. నెక్స్ట్ ఏంటి, ఇదేంటి, 3 × k² + 1. Can I multiply inside? Simply you can multiply 3k² + 3. ఎందుకు లోపల మల్టిప్లై. ఇక్కడ చూడండి, బైనామియల్ ఇంటూ బైనామియల్. ఓకే, నీకు 4 టర్మ్స్ వస్తాయి. 3k², నెక్స్ట్ 3k × 2 -6k. 1తో మల్టిప్లై చేస్తే ఏదైతే మల్టిప్లై చేస్తున్నావో అదే వస్తుంది కదా పడ్డు, k - 2. ఇది k - 2. ఓకే చలో, అన్నీ ఒకే సైడు పంపించేద్దాం టర్మ్స్ అన్ని. ఇది 3k² గెట్స్ క్యాన్సల్, బికాజ్ ఇది ఇటు వస్తే మైనస్ అవుతుంది, ప్లస్ 3k² - 3k² గెట్స్ క్యాన్సల్ అవుట్. యూ హ్యావ్ నౌ ఇగో 6లో నుంచి 1 పోతే -5k. ఓకే, దిస్ ఈజ్ -2, దిస్ ఈజ్ -2. దిస్ -2 ఇఫ్ యూ ట్రాన్స్పోజ్ +2 ఇట్ బికమ్స్ +2. -5k ఈక్వల్స్ టు 5, k ఈక్వల్స్ టు -5/5. ఎట్లా, ఈ మైనస్ దీనికి వస్తుంది, మొత్తం ఇది ఇంటిలో ఉన్నది ఇటు పంపిస్తే డివిజన్ అయిపోతాయి, గెట్స్ క్యాన్సల్, k ఈక్వల్స్ టు -1 విల్ ఆన్సర్. దిస్ టైప్ విల్ బీ ఇన్ ద ఎగ్జామ్ పర్స్పెక్టివ్. యూ జస్ట్ ట్రై ఇట్, డూ ఇట్ బై యువర్ సెల్ఫ్, దిస్ వన్. ఓకే, అండ్ దీస్ 2 ఆల్సో homework you can try. Let me know in the comment section. These are very important. 2 questions. This is 1 question and this is another question. Okay children, right. Next, move on to the next question also. Consistent or inconsistent? Consistent and this one also consistent, this one also consistent. I hope you understood. Okay, next one చూద్దాం.
This one is a regular based tempo question. This already will be in your class lectures will be done. It is already okay. Neha went to the shop, purchase some pants కొన్నదామే. ఓకే, ఎన్ని కొన్నదని చెప్పిందా చెప్పలే, కాకపోతే ఆమె కొంత లింక్ ఇస్తుంది చూడండి. ప్యాంట్స్ అంట అండ్ స్కర్ట్స్ అంట. నెంబర్ ఆఫ్ ప్యాంట్స్ ఏమనుకుంటావు, సింపుల్ వర్డ్స్లో రాద్దాం. నెంబర్ ఆఫ్ ప్యాంట్స్ బిఎక్స్ అనుకుంటావు. సిమిలర్లీ నెంబర్ ఆఫ్ స్కర్ట్స్ ఏమైపోతాయి, స్కర్ట్స్ ఓకే వై అయిపోతాయి. రైటా? వాళ్ళ ఫ్రెండ్ ఆస్క్డ్ హర్ హౌ మెనీ ఈచ్. ఓకే, నువ్వేమేమి కొన్నావనంటే షీ హ్యాడ్ బాట్. ఓకే, ఏమి కొన్నదంటే షీ ఆన్సర్డ్ ద నెంబర్ ఆఫ్ స్కర్ట్స్. స్కర్ట్స్ అంటే ఏంటి, వై అన్నమాట. ఓకే, నెంబర్ ఆఫ్ స్కర్ట్స్ వై అనుకున్నాం కదా. ద నెంబర్ ఆఫ్ స్కర్ట్స్ ఆర్ 2 less than. ది నెంబర్ ఆఫ్ స్కర్ట్స్ ఆర్ 2 less than. అందుకే నేను 2ని సబ్ట్రాక్ట్ చేస్తున్నా. 2 less than. నెంబర్ ఆఫ్ స్కర్ట్స్ ఆర్ 2 less than ద ట్వైస్ ద నెంబర్ ఆఫ్ ప్యాంట్స్. ట్వైస్ ద నెంబర్ ఆఫ్ ప్యాంట్స్ అంటే ప్యాంట్స్ ఎన్ని ఉంటాయో వాటికి ట్వైస్ అంటే టూ టైమ్స్. ప్యాంట్స్ ఎన్ని, ఎక్స్, మరి ట్వైస్ అంటే 2x. మళ్ళీ 2 less ఎక్కడి నుంచి వచ్చింది, సింపుల్గా స్టార్టింగ్ ఆమె ఏం చెప్తుంది, నేను ఎన్ని ప్యాంట్స్ కొన్నా అంటే ఓకే షీ ఆన్సర్ దట్ ద నెంబర్ ఆఫ్ స్కర్ట్స్ నేను ఎన్ని స్కర్ట్స్ కొన్నా అంటే 2 lesser అనగానే -2, ట్వైస్ ద నెంబర్ ఆఫ్ ప్యాంట్స్ ఎన్ని అవుతున్నాయో వాటికి డబల్. ఓకే రైట్, ఇక్కడికి స్టోరీ ఎండ్స్. నెక్స్ట్ స్టేట్మెంట్లో చూడండి, ప్రతి దాంట్లో 2 స్టేట్మెంట్స్ ఉంటాయి, మళ్ళీ చెప్తుంది ఆమె. ఓకే, నెక్స్ట్ ఏం చెప్తుంది ఈసారి అని అంటే ద నెంబర్ ఆఫ్ స్కర్ట్స్ అంటే మళ్ళీ వయ్యే కదా, నెంబర్ ఆఫ్ స్కర్ట్స్ వై. ఏంటి అని అంటే 4 less than, దిస్ టైమ్ 4 less than ద 4 times ద నెంబర్ ఆఫ్ ప్యాంట్స్ ఎన్ని కొన్నదో 4 times అని అంటే 4 into x అనమాట. దిస్ ఈజ్ సెకండ్ ఈక్వేషన్. వీ హ్యావ్ టు సాల్వ్ 1 and 2. ఓకే, you will get the answer. Simple. Okay, I will show the how to solve the equations. You can just try it yourself because this is a revision session. You have to do it. Make it both are equal. ఇలా తీసుకోండి, ఎందుకంటే అది వైయే ఇది కూడా వైయే. ఈ వై తీసుకెళ్ళి ఇక్కడ రాస్తున్నాం. ఓకేనా, 4x - 4. చలో ఇది ఇక్కడ పంపించేద్దాం. 4x - 2x ఇది పట్టుకొద్దాం, +4 - 2. ఫైనల్లీ యూ ఎండ్ అప్ విత్ 1 ప్యాంట్. ఎక్స్ అంటే ఏంటి, 1 ప్యాంట్. స్కర్ట్స్ ఏను ఇక్కడ రాసే 1 తీసుకొచ్చి ఇక్కడ రాస్తా, 0 స్కర్ట్స్, అసలు కొనలేము. ఓకే రైట్, దిస్ ఇస్ వెరీ సింపుల్ క్వశ్చన్. ఓకే, 10 students of class took part in a mathematics quiz. ఓకే, మొత్తం ఎంతమంది స్టూడెంట్స్, ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ 10. ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఈజ్ 4 more than ద నెంబర్ ఆఫ్ బాయ్స్. బాయ్స్ తెలుసా నీకు, బాయ్స్ తెలియదు కదా. ద నెంబర్ ఆఫ్ బాయ్స్ ఏమనుకుందాం, ద నెంబర్ ఆఫ్ బాయ్స్ bx అనుకుందాం. ఓకే, గర్ల్స్ ఏమైపోతారు, గర్ల్స్ ఏంటట, ఓకే గర్ల్స్ ఆర్ 4 more than ద నెంబర్ ఆఫ్ బాయ్స్ ఎంతమంది ఉన్నారో వాళ్ళకన్నా ఒక 4 ఎక్కువ అంట. ఓకేనా రైటా? కాకపోతే నెంబర్ ఆఫ్ బాయ్స్ ఎక్స్ అనుకున్నాం, నెంబర్ ఆఫ్ గర్ల్స్ వచ్చేసి యూ కెన్ కన్సిడర్ నెంబర్ ఆఫ్ గర్ల్స్. ఇక్కడ బాయ్స్ అనుకున్నాం కదా, నెంబర్ ఆఫ్ బాయ్స్ బి ఎక్స్, నెంబర్ ఆఫ్ గర్ల్స్ బి ఏమనుకుంటావు, వై అనుకోవాలి. ఓకే, మనం లీనియర్ ఈక్వేషన్ ఫామ్ చేయాలి. దానికోసం డైరెక్ట్ కూడా చేయొచ్చు ఈ క్వశ్చన్, ఏం లేదు, ఎక్స్ + y 10 అని రాయొచ్చు, కానీ వీ షుడ్ ఫామ్ ఏ లీనియర్ ఈక్వేషన్స్ కదా. టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంత, టోటల్ స్టూడెంట్స్ అంటే ఇందులో గర్ల్స్ వస్తారు బాయ్స్ వస్తారు కదా బడి. దిస్ ఈజ్ ద ఫండమెంటల్ బేస్ లైన్ ఈక్వేషన్. ఓకే, నెక్స్ట్ ఏంటి అని అంటే ఇక గర్ల్స్, నెంబర్ ఆఫ్ గర్ల్స్ వై కదా, వై అనుకున్నాం కదా, నెంబర్ ఆఫ్ గర్ల్స్ వై అనుకున్నాం. ఈ వై 4 more than ద నెంబర్ ఆఫ్ బాయ్స్, అదే కదా గర్ల్స్ అంటే ఏంటది. దిస్ ఈజ్ అనదర్ ఈక్వేషన్. యూ హ్యావ్ 2 ఈక్వేషన్స్. ఈ వై వాల్యూ తీసుకెళ్ళి ఇక్కడ ప్లగ్ ఇన్ చేద్దాం. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ సబ్స్టిట్యూషన్ మెథడ్ విచ్ వీఆర్ డూయింగ్. వై ఎక్కడ కనిపిస్తే అక్కడ ఏం రాస్తున్నాం, x + 4. ఓకేనా, ఇప్పుడు 2x, ఈ 4 ఇటు పంపిస్తే ఏమైపోతుంది, 10 - 4. దట్స్ వాట్ యూ క్యాన్ డూ ఇట్. 6 వస్తుంది, 10లో 4 పోతే ఇది ఇంటూలో ఉన్న 2 ఇటు వస్తే డివిజన్ అవుతుంది. మొత్తం బాయ్స్ ఎంతమంది ఉన్నారు, 3 ఉన్నారు. ఇప్పుడు బాయ్స్ 3 ఉంటే గర్ల్స్ ఏమైపోతారు, గర్ల్స్ విల్ బికమ్ 4 more అనగానే 7 అయిపోతారు. 4 more than ద బాయ్స్ కాబట్టి. ఓకే, దిస్ ఇస్
This is, you can do it. What is that? The pencils and pens together cost. Okay, finally they will ask the cost of pencil. Cost of pencil be x rupees, you can consider. Cost of pen be rupees y. Okay, you can consider like that. First of all, 5 pencils కొన్నాడు ఒక స్టూడెంట్, 7 pens కొన్నాడు. Pencils we can write a PC, pencils. Okay, pencils. Chalo, just wait. Pencils, 7 pens. Cost will be 50 rupees per in one ki cost. You go 5 am number of pencils. Each pencil cost will be x rupees. You go 7 am number of pens. Each pen cost will be y rupees. 50 కదా. కానీ ఎగ్జామ్లో ఇట్లా రాస్తే డైరెక్ట్ రాస్తే మార్క్స్ రావు. ఎట్లా కన్సిడర్ చేసుకోవాలంటే, consider, let us consider the cost of one pencil be x rupees and the one pen cost will be y rupees according to the question. First statement 1, 5 pens and 5 pencils and 7 pens together cost be 50 rupees. That is అని ఇలా పెట్టి ఇలా రాయాలి. ఓకేనా? దట్ ఈజ్ ఏమొచ్చేసింది, వెళ్దాం కలిపితే ఇది ఫస్ట్ ఈక్వేషన్. This is first equation. What about second equation? You can say directly. ఈసారి ఏంటంటే 7 pencils, okay, 7 into x plus 5 pens, okay, equals to together 46. You can substitute or you can eliminate and you have to solve it. It's a simple question, right? Next, the half of the perimeter of the rectangular garden. ఇక్కడ ఒక rectangular garden ఉంది. Okay, let us consider length and breadth. Length ఉంటుంది, దానికి breadth కూడా ఉంటుంది. Okay, if the length is 4 more than its width, let us consider, let width be x meters అనుకుందాం. ఓకేనా? విడ్త్ని ఏమనుకుందాం, x meters అనుకుందాం. ఇదేమనుకున్నాం, x meters అనుకున్నాం. x ఏమంటే అక్కడ x meters. ద లెంత్ ఏమవుతుంది అని చెప్పిండు, లెంత్ బి 4 more than the its width. ఇది y meters అనుకుంటాం. ఓకేనా? అదేమో x meters అయితే ఇదేమో y meters. లెంత్ ఆఫ్ రెక్టాంగులర్ గార్డెన్. ఓకే, డబ్బా అంటే లెంత్ ఆఫ్ రెక్టాంగులర్ గార్డెన్ అని. ఓకేనా? రైట్, y meters. ఇప్పుడు క్వశ్చన్లో అకార్డింగ్ టు ద క్వశ్చన్లో ఏమి ఇచ్చారు, లెంత్ అంటే ఇక్కడ y కదా, లెంత్ ఏంటంటే 4 more than the width. విడ్త్ కన్నా 4 ఎక్కువ, విడ్త్ ఏమో x, 4 ఎక్కువ అంటే ఇది ఫస్ట్ ఈక్వేషన్. ఓకే, హాఫ్ ఆఫ్ ది పెరిమీటర్ క్లియర్గా ఇచ్చింది చూడండి. హాఫ్ ఆఫ్ ది పెరిమీటర్ అంటే హాఫ్ ఆఫ్ ది పెరిమీటర్. ఫుల్ పెరిమీటర్ అంటే 2 into l plus b కదా, మరి హాఫ్ పెరిమీటర్ అంటే by 2, జస్ట్ l plus b. హాఫ్ పెరిమీటర్ ఈక్వల్స్ టు l plus b. దట్ ఈజ్ గివెన్ యాజ్ 36. l అంటే ఏంటి, y కదా, x అంటే b అంటే breadth 36. This is another equation. You have 2 variables and 2 equations. You can just substitute this y value in the place of y. y ప్లేస్లో ఏం రాస్తున్నాం, x plus 4 ప్లస్ x అట్లనే ఉంచుతాం. ఈ x ఇది ఈ y ప్లేస్లో రీప్లేస్ చేస్తున్నాం మనం. ఎట్లా ఇంకో x plus 4ని తీసుకొచ్చి ఇక్కడ రాసినాం y ప్లేస్లో. ఓకే, దిస్ వీ కాల్ ఇట్ యాజ్ ఎ సబ్స్టిట్యూషన్ మెథడ్. Let me know if you are not able to follow me. Okay, then you can transpose and find the x value. x వస్తుంది, x ఎవరు, విడ్త్, మరి y సాల్వ్ చేసుకోవాలి మీరు. ఓకేనా? రైట్, చలో ఫాస్ట్ పోదాం. దిస్ ఈజ్ నో నీడ్ ఫర్ ద ఎగ్జామ్. ఓకే, ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ గెట్స్ రెడ్యూస్డ్ బై 80. ఏరియా నీకు తెలుసా, లెంత్ బ్రెడ్త్ తెలియదు కదా. లెట్ us కన్సిడర్, నేను ఇక్కడ రాస్తే మీకు అర్థమైపోవాలి. ఎవరెవరి మీద డిపెండ్ అవుతుర్రు. ఇఫ్ ద లెంత్ ఈజ్ రెడ్యూస్డ్ బై 5, బ్రెడ్త్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై, ఎవరి మీద ఏమైనా డిపెండ్ అవుతలే. ఇది x అనుకుందాం, ఇది y అనుకుందాం. సింప్లీ ఏరియా చెప్పండి. ఇప్పుడు ఏరియా బికమ్ l into b కదా, బట్ ఏరియా అంటే x into y. దిస్ ఈజ్ యువర్ ఏరియా యాక్చువల్లీ. బట్ ఈ ఏరియా అంట రెడ్యూస్డ్ బై 80. ఈ ఏరియా ఒరిజినల్ ఏరియా
ఏమైపోయింది, ఇలా ఉన్న ఏరియా కాస్త రెడ్యూస్డ్ బై 80. రెడ్యూస్డ్ అంటే మైనస్. ఎందుకు ఇట్లా అయింది అని అంటే, ఇఫ్ ఇట్స్ లెంత్ ఈజ్ రెడ్యూస్డ్ బై 5, ఉండాల్సిన లెంత్ ఎక్స్, అది కాస్త 5 తగ్గిందంట. తగ్గినందుకు ఏరియాలో ఇంత డిఫరెన్స్ వచ్చింది. అండ్ బ్రెడ్త్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 2. బ్రెడ్త్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 2. బ్రెడ్త్ ఉండాల్సింది y, ఇంక్రీజ్డ్ బై 2 అంటే +2. ఐఎమ్ షోయింగ్ వన్ ఈక్వేషన్. జస్ట్ యూ కెన్ మల్టిప్లై అండ్ ఫార్మ్ ఏ ఈక్వేషన్. అగైన్ చూడండి, ఒక్కసారి చూడండి ఒకసారి చూడండి. ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్, ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఎంత ఇచ్చిండు, 80 ఇచ్చిండు. ఇది ఒరిజినల్గా ఉండాల్సింది. ఓకే, కానీ ఇదేమైపోయింది, గెట్స్ రెడ్యూస్డ్ బై 80, తగ్గిపోయింది. ఒరిజినల్గా నాకు ఏరియా ఎంత ఉండాలంటే ఇది ఎక్స్, ఇది వై, ఏరియా బికమ్ ఎక్స్ ఇంటూ వై. ఇట్లా ఇలా ఉండాల్సిన ఎక్స్ ఇంటూ వై తగ్గిపోయింది. ఎక్స్ ఇంటూ వై అనేది ఇంత తగ్గిపోయింది. ఎందుకు 80 తగ్గిపోయింది అని అంటే, ఇగో ఉండాల్సిన లెంత్ ఏమో -5 అయిపోయింది, ఇక్కడ బ్రెడ్త్ ఏమో ఇంక్రీజ్ చేసింది, ఇట్లా పెంచి తగ్గించింది. అప్పుడు ఏరియాలో డిఫరెన్స్ వస్తుంది కదా. దట్స్ వాట్ ఇట్ ఈస్ గివెన్. ఓకేనా, రైట్. వీ హ్యావ్ రిటన్ దట్ వన్. మనం అదే రాసినాం ఫస్ట్ ఈక్వేషన్ ఇది. దీన్ని కొంచెం లీనియర్ ఈక్వేషన్ ఫార్మేట్ తెచ్చుకుందాం బై మల్టిప్లయింగ్. చూడండి, ఎక్స్ వై బై మల్టిప్లయింగ్ 2x, 5 లోపల మల్టిప్లై చేస్తున్నా, 5 ఇంటూ వై -5y, 5 2s 10, ఇగో మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, 5 2s 10. ఇది xy -80 అట్లనే ఉంటుంది, దీంట్లో ఏం డిఫరెన్స్ రాదు, రైటా. ఇగో xy గెట్స్ క్యాన్సల్. ఎందుకు, ఇక్కడ ప్లస్ xy ఇటు వస్తే సారీ ఇటు మైనస్, అయ్యో 80కి అయ్యాది మైనస్, ఎక్స్ కాదు xy ఇటు వస్తే మైనస్ అయిపోతుంది, క్యాన్సిల్ అయిపోతుంది. చూడండి ఈక్వేషన్ ఏమొచ్చిందో, ఇగో 80 కానీ కూడా అటు పట్టుకుందామా, 10 ప్లస్ 80 అయిపోతుంది ఈక్వల్స్ టు 0. సింప్లీ యూ ఆర్ గెటింగ్ వన్ మోర్ ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ అండ్ వై, దట్ ఈస్ దిస్ వన్. ఓకేనా, రైట్. ఒక ఈక్వేషన్ వచ్చేసింది. వాట్ అబౌట్ సెకండ్ ఈక్వేషన్? సెకండ్ సిచ్యువేషన్ చెప్తాడు వాడు, చెప్పినప్పుడు నీకు సెకండ్ ఈక్వేషన్ క్రియేట్ అవుతుంది. ఇఫ్ వీ ఇంక్రీజ్ లెంత్ బై 10, ఇట్లా కుదరదు అనేసి ఏం చేసిండు, ఉన్న లెంత్ని 10 ఇంక్రీజ్ చేసిండు వాడు, ఇంక్రీజ్ చేసేసిండు, ఆగిండు, అందరితో ఆగలేదు. అండ్ డిక్రీజెస్ బ్రెడ్త్ బై 5, బ్రెడ్త్ ఏదైతుందో దాన్ని 5 రెడ్యూస్ చేసేసిండు. అప్పుడు ఏరియాలో డిఫరెన్స్ వస్తుంది 100%. ద ఏరియా విల్ బి ఇంక్రీజ్డ్ బై 50. ఏరియా యూజువల్లీ, ఏరియా మీన్స్ ఎక్స్ ఇంటూ వై, బట్ ఏరియా ఏమైపోయింది, ఇంక్రీజ్ అయిపోయింది. యాజ్ ఐ డిడ్ ఇన్ ద సేమ్ మేనర్ యూ హ్యావ్ టు సాల్వ్ దిస్ వన్. జస్ట్ యూ ట్రై అండ్ యూ విల్ గెట్ వన్ మోర్ ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ అండ్ వై. ఆ రెండింటిని సాల్వ్ చేయాలి, 100% చేయాలి, దెన్ యూ విల్ గెట్ ఎక్స్ అండ్ వై. ఓకే చిల్డ్రన్, రైట్. In a class, if 3 students sit each on bench, one student will be left. Okay, 4 students sit in one bench will be left. 3 members కూర్చుంటేనంట ఒక స్టూడెంట్ లెఫ్ట్ అయిపోతాడంట. 4 members కూర్చుంటే బెంచ్ లెఫ్ట్ అయిపోతాడంట. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ తెలుసా నీకు, ఎంతమంది ఉన్నారు? నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ తెలియదు మనకి. దిస్ క్వశ్చన్ ఇస్ ఎ ఫేమస్ క్వశ్చన్. ఓకే, the number of students be x అనుకుందాం. నెంబర్ ఆఫ్ బెంచెస్, ఓకే, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఈచ్ బెంచ్, టోటల్ వచ్చేసి x అనుకోవద్దు మనం. ఓకే, నెంబర్ ఆఫ్ బెంచెస్ బి y, ఇక్కడ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఈచ్ బెంచ్ తీసుకుందాం. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఈచ్ బెంచ్ రాస్తుంది, ఈచ్ బెంచ్. ఒక బెంచ్లో ఎంతమంది ఉన్నారంటే ఎక్స్. ఓకే, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ ద నెంబర్ ఆఫ్ బెంచెస్. చల్ వెయిట్, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ తీసుకుందాం, బెంచ్ ఎందుకు మళ్ళీ. ఓకే, డైరెక్ట్లీ సీదా ఎక్స్ వై. ఓకే, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ బి ఎక్స్. ఓకే, ఇట్లనే తీసుకోండి. క్లారిటీ ఉందా? రైట్, ఉంటుంది, నో నీడ్ టు వరీ. చూడండి, ఇప్పుడు ఏం చేస్తున్నామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు 3 మెంబర్స్ని కూర్చోబెడుతున్నా. ఏం చేస్తున్నా, 3 మెంబర్స్ని కూర్చోబెడుతున్నా ఒక బెంచ్లో, 1 bench. నెక్స్ట్ మళ్ళీ 3 మెంబర్స్ని కూర్చోబెట్టిన, 2 benches. మళ్ళీ 3 స్టూడెంట్స్ని కూర్చోబెట్టిన, 3rd benchలో. ఓకేనా, రైట్. ఎన్ని బెంచ్లు, 1 2 3, ఒక్కో దాంట్లో 3 మెంబర్స్. టోటల్ స్టూడెంట్స్ అంటే ఏం చెప్తారు చెప్పండి? టోటల్ స్టూడెంట్స్ అంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఈచ్ బెంచ్. ముగ్గురు కూర్చోరు. ఎన్ని బెంచెస్ ఉన్నాయి? ఫర్ ఎగ్జాంపుల్ 4 benches వేసిన పడు. ఓకే, ఎన్ని బెంచెస్ పడు? 4 కదా. ఇప్పుడు నాకు ఎంత అయిపోతుంది, నేను కౌంట్ చేయట్లే, ఇగో ఇట్లా 1 1 1 2 3 4 5 6 7 8 9 10 ఇట్లా చేయట్లే, నేను
లేదు సింప్లీ ఏం చేస్తున్నా 4 బెంచెస్, ఒక్కొక్క బెంచ్లో ముగ్గురిని కూర్చోబెట్టిన. సింప్లీ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఈచ్ బెంచ్ ఇంటూ నెంబర్ ఆఫ్ బెంచెస్ దాట్ గివ్స్ టోటల్ స్ట్రెంత్, రైట్? క్లియర్. మరి ఇప్పుడు సేమ్ తారీఖు ఇది ఒక్కటి అర్థమైపోతుంది మీకు. ఇక్కడ చూడండి ఫస్ట్ స్టేట్మెంట్ ఏముందో నేను ఒకటి రాస్తాను, దాన్ని అర్థం చేసుకోనికి చూద్దాం. హూ డోంట్ అండర్స్టాండ్ దిస్ ఈజ్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ మై లెక్చర్ 1. దేర్ ఇట్ ఈస్ టెక్స్ట్ బుక్ సమ్స్, యూ కెన్ అండర్స్టాండ్ బెటర్. చూడండి, ఇఫ్ 3 స్టూడెంట్స్ సిట్ ఇన్ ఈచ్ బెంచ్, బెంచ్ ఎన్ని ఉన్నాయి? వై ఉన్నాయి బెంచెస్, అవునా? వై బెంచెస్ ఉన్నాయి. ఒక్కొక్క దాంట్లో ఎంతమంది? స్టేట్మెంట్ 1లో రాస్తున్నాయి డైరెక్ట్. ఒకసారి చూడండి, నా దగ్గర ఎన్ని బెంచెస్ ఉన్నాయి? వై. 3 స్టూడెంట్స్, ఒక్కొక్క దాంట్లో ఎంతమందిని కూర్చోబెడుతున్నా? 3ని కూర్చోబెడుతున్నా. ఓకే, కూర్చోబెట్టినా. నాకు ఇప్పుడు ఇదేమో ఎక్స్, ఇక్కడ రాసిన చూడండి, ఈ 3 అనేమో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఈచ్ బెంచ్. అర్థమైందా? ఒక్కొక్క బెంచ్లో ముగ్గురిని కూర్చోబెడుతున్నా. ఇదేమో నెంబర్ ఆఫ్ బెంచెస్, ఇది అర్థమైతే అయిపోయినట్టు స్టోరీ. కూర్చోబెడితే ఈ రెండు మల్టిప్లై చేస్తే నెంబర్ ఆఫ్ స్టూడెంట్సే కదా. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఏమొస్తుంది? నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. ఇట్లా రాయొద్దు మీరు ఎగ్జామ్, మీ అండర్స్టాండింగ్ కోసం ఇది రాస్తున్నాను నేను అంతే. డైరెక్ట్లీ యూ కెన్ రైట్ అకార్డింగ్ టు ద స్టేట్మెంట్ 1, ఇఫ్ 3 స్టూడెంట్స్ సిట్ ఇన్ 1 బెంచ్ 1 స్టూడెంట్ విల్ బి లెఫ్ట్ ఓవర్, దట్ ఈజ్ అని ఈ ఈక్వేషన్ రాయాలి. ఓకేనా? ముగ్గురిని కూర్చోబెడుతున్న ఒక్కొక్క బెంచ్లో ఒక్క స్టూడెంట్ లెఫ్ట్ అయిపోయింది. ఒక స్టూడెంట్ ఏమైపోయింది? లెఫ్ట్ అయిపోయింది. అంటే ఏందో తెలుసు, నేను ఏం చేసిన ఇక్కడ, ఎందుకు x-1 రాసిన? నా దగ్గర స్టూడెంట్స్ ఉన్నారు వాడు. ఓకే, నా దగ్గర స్టూడెంట్స్ ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? ఫర్ ఎగ్జాంపుల్ 13 మెంబర్స్ ఉన్నారు. ఎగ్జాంపుల్కి ఇస్తున్నా, 13 మెంబర్స్ ఉన్నారు. నేను ఏం చేస్తాను అంటే ఒక్కొక్క బెంచ్లో ముగ్గురిని కూర్చోబెడుతున్నాను. ఒక్కొక్క బెంచ్లో 1 2 3 ఒక బెంచ్ కథం. నెక్స్ట్ 3 4 5 ఒక సెకండ్ బెంచ్ కథం. ఇట్లా నేను ఎన్ని బెంచ్లు? 4 బెంచెస్ కూర్చోబెట్టినా. ఎన్ని? 4 బెంచెస్. అప్పుడు నాకు 4 3 12 కదా. ఈ రెండు మల్టీప్లస్ 12. ఈ 13కి ఈక్వల్ కావాలంటే ఒకరిని రిమూవ్ చేస్తాను. వీడు బయట ఉన్నాడు, బయటికి పోరా అని చెప్పేసిన. ఎక్స్ట్రా ఉంది, వేరే క్లాస్లో కూర్చోబెట్టి పంపించేసిన. ఇప్పుడు నాకు ఇక్కడ నుంచి 1 తీసేస్తేనే కదా 12 అయ్యేది. దట్స్ వాట్ ఐఎమ్ డూయింగ్. ఒక స్టూడెంట్ ఎక్స్ట్రా ఉన్నాడు, 1 తీసేస్తే నాకు ఉన్న నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని ఇట్లా కూర్చోబెట్టిన. క్లారిటీ వచ్చింది కదా? రైట్. నెక్స్ట్ స్టేట్మెంట్ ఫైండ్. నెక్స్ట్ ఏంటి? ఈసారి ఏం చేస్తుందంటే 4 స్టూడెంట్స్ సిట్ ఇన్ ఈచ్ బెంచ్. ఒక్కొక్క బెంచ్లో 4ని కూర్చోబెడితే 1 బెంచ్ విల్ బి లెఫ్ట్ ఓవర్. ఒక బెంచ్ మిగిలిపోతుందంట. మిగిలిపోయిన బెంచ్ని ఫస్ట్ తీసేద్దామా, బయట పెడదామా? మిగిలిపోయింది నా దగ్గర బెంచ్లు వై ఉన్నాయి బా. ఇప్పుడు నేను నలుగురిని కూర్చోబెడితే ఒక బెంచ్ మిగిలింది. ఆ బెంచ్ టీచర్ ఎక్కడ కూర్చోవడం బయట వేసేసిన. బయట వేయగానే నాకు మిగిలిపోయినాయి. ఇప్పుడు నా దగ్గర ఒక 5 బెంచెస్ ఉంటాయి, ఒకటి తీసేసిన, 4 ఉన్నాయి. ఇప్పుడు 4 మెంబర్స్ని కూర్చోబెడతా. ఓకేనా? క్లారిటీ ఉంది కదా? రైట్. ఉన్న బెంచ్లు నా దగ్గర వై. ఇప్పుడు నేనేం చేసిన, 1 బెంచ్ విల్ బి లెఫ్ట్ అని తీసి అవతల పడేయండి. స్టేట్మెంట్ 2 ఏం చెప్తుందనంటే నీ దగ్గర ఉన్న ఒక ఎక్స్ట్రా బెంచ్ తీసేసినాం. ఒక బెంచ్ తీసేసినాం. ఇప్పుడు నీ దగ్గర ఎన్ని ఉన్నాయి? y - 1 బెంచ్ ఉంది. ఇప్పుడు ఇందులో ఎంతమందిని కూర్చోబెడుతున్నాం? ఒక్కొక్క దాంట్లో 4 స్టూడెంట్స్ని కూర్చోబెడుతున్నావు. ఇదేమో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఈచ్ బెంచ్. దీస్ ఆర్ నెంబర్ ఆఫ్ బెంచెస్. దీస్ 2 ఇఫ్ యూ మల్టిప్లై యూ విల్ గెట్ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. ఈసారి స్టూడెంట్స్ నేను బయటికి పంపాలి, అందరినీ కూర్చోబెట్టినాను. ఓకేనా? దిస్ ఈజ్ ద సెకండ్ ఈక్వేషన్. వీ విల్ గెట్ హియర్ వన్ ఆఫ్ ద ఈక్వేషన్ విల్ బి 3y - x = -1. ఈ +x అటు పంపించేసిన. ఇక్కడ ఇంకొక ఈక్వేషన్ ఏంటంటే 4y, ఈ ఎక్స్ని అటు పంపించేద్దాం, -x అవుతుంది. ఇక్కడ 4 × 1 -4 ఇటు పట్టుకొస్తా +4. నౌ యూ కెన్ సాల్వ్ ఇట్. ఎట్లా సాల్వ్ చేస్తాం ఒకటి చూపిస్తున్నాను, అన్నీ వదిలేస్తున్నాను అనుకుంటున్నాం. ఓకే, ఎలిమినేషన్ చేస్తున్నాం. ఎలిమినేషన్ చేస్తుంటే సింబల్స్ మారుతాయి. ఇది ప్లస్ సింబల్, మైనస్, ఇది ప్లస్, ఇది మళ్ళీ మైనస్, క్యాన్సిల్ అవుట్. ఇది మైనస్, ఇది ప్లస్, క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ జస్ట్ వెయిట్. రైట్, ఇప్పుడు చూడండి, ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది. -y సబ్ట్రాక్షన్ కదా, 4లో 3 పోతే 1. ఇక్కడ నాకు మైనస్, ఇది మైనస్ యాడ్ అయిపోతుంది. ఇది మైనస్, ఇది మైనస్ యాడ్ అయిపోతుంది. మైనస్ గెట్స్ క్యాన్సల్. ఫైనల్లీ ఐ హ్యావ్ 5 బెంచెస్. ఇన్ని బెంచెస్ 5. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ బెంచెస్ కానీ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కావాలి. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ నెంబర్ ఆఫ్ బెంచెస్. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కావాలని అంటే లెట్ us see దిస్ వన్.
ఇక్కడ ఎక్స్ ఉంది కదా, దీంట్లో తీసుకుందాం డైరెక్ట్. ఎక్స్ అంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. ఈ వై ప్లేస్లో ఏం రాద్దామంటే 4. ఇప్పుడు 5 రాద్దాం. 5 వచ్చింది కదా, ఇప్పుడు 5 తీసుకొచ్చి ఇక్కడ రాస్తున్నా. 5 - 1. 5 - 1 అంటే 4 కదా. 4 × 4 we will get 16 students overall. Right. The pair of linear equations in each of the following, find their solution. మనల్ని ఈక్వేషన్స్ ఫామ్ చేయమంటుండు, మనల్ని వాటిని సాల్వ్ చేయమని కూడా అడుగుతున్నాడు. ఓకే. ద రేషియో ఆఫ్ ఇన్కమ్స్ ఓకే, పర్సన్స్ 2 persons ఇన్కమ్స్ ఇచ్చేసిండు. ద రేషియో ఆఫ్ ఎక్స్పెండిచర్ కూడా ఇచ్చేసిండు. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కమ్స్ వచ్చేసి గ్రీన్ కలర్ పెట్టుకుందాం, ఎక్స్పెండిచర్ వచ్చేసి రెడ్ పెట్టుకుందాం. ఎందుకు పోతే కదా. సేవింగ్ అంటే మిగిలిపోయింది మనకి కదా. సేవింగ్ ఎంత? సేవింగ్ వచ్చేసి సేవ్ 2000 అని ఇచ్చేసి. ఓకేనా. ఫైండ్ దేర్ మంత్లీ ఇన్కమ్, అసలు ఎంత సంపాదిస్తున్నాయని అని అడుగుతున్నాడు. ఓకేనా. రైట్, చూద్దాం. ఇన్కమ్స్ రేషియో గివెన్ 2 persons ఇన్కమ్స్ రేషియో. ఇన్కమ్ 2 persons ఇన్కమ్, ఒకటేమో 9x, ఇంకొకటి 7x. ఎందుకు రాసుకున్నాం? మనము రేషియో ఇచ్చిన వాడు గివెన్ రేషియో ఆఫ్ ఇన్కమ్స్ ఆఫ్ 2 persons ఈక్వల్స్ టు 9:7. ఇది రేషియో. The original incomes be original incomes be 9x, 7x. అట్లా ఇప్పుడు ఈయన 9,000, ఈయన 7,000 సంపాదిస్తుండొచ్చు. వాళ్ళ రేషియో చేస్తే 9:7. వాళ్ళ ఒరిజినల్ ఇన్కమ్ ఎంత అంటే 9 × some 1000, 7 × 1000. ఆ 1000 ఉంది చూడు, అది ఎంతో వాల్యూ తెలియదు. ఈయన 9 lakhs సంపాదిస్తున్నాను, ఆయన 7 lakhs సంపాదిస్తాను. ఓకే. 9 × lakh, 7 × lakh, అలా ఆ ల్యాక్ మనకు తెలియదు. అది ల్యాక్ అవ్వచ్చు, 1000 అవ్వచ్చు, 100 అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. కాబట్టి దాన్ని ఏమనుకుంటున్నాం? ఎక్స్తో చూపిస్తున్నాం. సిమిలర్లీ ఎక్స్పెండిచర్స్, ఇప్పుడు నువ్వేమనుకోవాలి? సిమిలర్లీ ఎల్వై అంటే ఓకే. ఎక్స్పెండిచర్స్ రేషియో అయితే 4:3. రేషియో అయితే 4:3. మరి నాకు ఇక్కడ ఇచ్చింది ఏంటి? 4y, 3y. అట్లా రాసిరు సార్. మళ్ళీ నీట్గా రాయాలి. ద రేషియో ఆఫ్ ఎక్స్పెండిచర్స్ ఆఫ్ 2 persons be 4:3. ఓకే. దేర్ ఎక్స్పెండిచర్స్ బికమ్స్ 4y, 3y. యూ విల్ గెట్ సేవింగ్, రైట్? ఎప్పుడు సేవింగ్ వస్తుంది చెప్పండి? వెనెవర్ యూ డూ అకార్డింగ్ టు ద క్వశ్చన్. ఓకే. ఇన్కమ్ ఉంది నీ దగ్గర, మైనస్ ఎక్స్పెండిచర్ చేస్తే we will get saving కదా. మరి ఇన్కమ్ ఎంత నాకు? ఫస్ట్ పర్సన్ 1. ఓకే. పర్సన్ 1 ఏంటిది? పర్సన్ 1ది 9x ఇన్కమ్. ఎంత ఎక్స్పెండిచర్ చేస్తున్నాయని? 4y. we will get his saving will be ₹2000. Similarly second person is also doing the same, right? His income will be 9x. person 2 P2 అంటే person 2 ఎంత? 9x ఏమో ఇన్కమ్. సేవింగ్ ఎక్స్పెండిచర్ వచ్చేసి 3y, బట్ వీడిది కూడా సేవింగ్ వచ్చేసి 2000. యూ కెన్ జస్ట్ either elimination method or substitution method. You can solve it, you will get the answers. Okay. The sum of the two digit number and the numbers obtained by the reversing the digits. Okay, this is very important. Let 2 digit number be ఏమనుకోవాలి తెలుసా? 10x plus y. అట్లా సార్, నా 2 digit నెంబర్ యాక్చువల్గా ఇట్లా ఉంటుంది నా నెంబర్. ఇప్పుడు నేను 23 ఈజ్ మై ఫర్ ఎగ్జాంపుల్ 2 digit నెంబర్. అవునా కదా? 2 digits కనిపిస్తున్నాయి కదా. దిస్ ఈజ్ 1's ప్లేస్ బడ్డు 3 × 1 ఉండాలి, ప్లస్ దిస్ ఈజ్ విల్ బీ 10's ప్లేస్ కదా 2 × 10 ఉంటుంది. ఓకేనా? అదే ఇప్పుడు 3 digit నెంబర్ అయితే ఇంటూ 100 కూడా వస్తుంది. ఇది మనము ఎక్స్పాండెడ్ ఫామ్లో రాస్తాం. అలానే నా 2 digit నెంబర్ అనగానే x × y అని రాయొద్దు, ఆర్ xy కూడా రాయొద్దు. ఏమైపోతుంది? 10x. దట్ ఈజ్ నథింగ్ బట్ x digit y digit అనమాట, ఇంటూ కాదనమాట. ఓకేనా? రైట్. 2 digit నెంబర్.
ఇక ఇది వన్స్ ప్లేస్ కాబట్టి వన్స్, ఇది టెన్స్ ప్లేస్ కాబట్టి టెన్స్. ఎక్స్ ప్లేస్ని టెన్స్ ప్లేస్ తీసుకున్నాను నేను. అయితే ఇప్పుడు ఏమైందనంటే ఈ 2 digit నెంబర్, ద సమ్ ఆఫ్ ద 2 digit నెంబర్, ద సమ్ ఆఫ్ 2 digit నెంబర్, ద సమ్ ఆఫ్ 2 digit నెంబర్, నీ 2 digit నెంబర్ సమ్, ఓకే, ప్లస్ ద నెంబర్ అబ్టైన్డ్ బై రివర్సింగ్ ద డిజిట్స్, నెంబర్ అబ్టైన్డ్ బై రివర్సింగ్ ద డిజిట్స్. రివర్సింగ్ ద డిజిట్స్ అంటే వైఎక్స్ అనమాట. అంటే 10 into y ప్లస్ ఎక్స్. రివర్స్ చేసిన ఓయ్. ఇక చూడండి 2 digit నెంబర్ ఇదయ్యా నా 2 digit నెంబర్. రివర్సింగ్ ద డిజిట్స్ అనగానే ఇట్లా అయిపోయినాయి. ఓకే, ద రివర్సింగ్ ద డిజిట్స్. చూడండి ద నెంబర్ అండ్ అబ్టైన్డ్ బై రివర్సింగ్ ద డిజిట్స్. నెంబర్ ఇది దాన్ని రివర్స్ అంటే వైఎక్స్. ద డిజిట్ సమ్ విల్ బికమ్ 66. ఎంత వచ్చేసింది? సమ్ 66 వచ్చేసింది. వీళ్ళిద్దరిని యాడ్ చేస్తే సమ్ 66. కానీ ఇది వ్యాలిడ్ కాదు. దిస్ ఈజ్ నాట్ వ్యాలిడ్. ఇలా రాయొద్దు. ఇది మీకు అర్థం కానికి రాస్తున్నా నేను. నాట్ వ్యాలిడ్. ఓకే, నాట్ సపోజ్ టు రైట్. నాట్ వ్యాలిడ్. ఇది వ్యాలిడ్ అవ్వదు. ఇది ఇట్లా రాయొద్దు. ఎందుకు ఇట్లనే రాయాలి అని అంటే చూడండి ద నెంబర్ అనగానే 10x ప్లస్ వైఏ, ఇంకా ఎక్స్ వై అనొద్దు. మళ్ళీ ఎక్స్ ఇంటూ వై లాగా అవుతుంది ఇది. అండ్ రివర్సింగ్ ద డిజిట్స్ అని నేను వైఎక్స్ రాయొద్దు. ఇది ఎక్స్ ఏమో వన్స్ ప్లస్, ఇది టెన్స్ ప్లస్. ఐ హోప్ ఇట్స్ క్లియర్. ద డిజిట్స్ ఆఫ్ ద నెంబర్ డిఫర్ బై 2. ద డిజిట్స్ ఆఫ్ ద నెంబర్ డిఫర్ బై 2. ఇందులో ఇప్పుడు ఎవరు పెద్ద చెప్పండి? నీ ప్లేస్లో డిజిట్స్లో ఇంకో వీడు పెద్ద, టెన్స్ ప్లేస్లో ఉన్నాడు. ద డిజిట్స్ ఆఫ్ ఇట్ మే బీ ఎనీథింగ్. వై -2 ఉండొచ్చు. సారీ, అంటే ఎక్సే ఉండాలనే రూల్ ఏం లేదు. ఓకే, ఎందుకంటే 27 ఉందనుకో, నువ్వు ఎలా చెప్పాలి ఎప్పుడు ఎక్సే పెద్దదని? రైట్ కాదు కదా? రైట్. ద డిజిట్స్ ఆర్ డిఫర్డ్ బై 2. ద డిజిట్స్ ఆర్ డిఫర్ బై 2. ఓకే, అంటే ఇప్పుడు నువ్వేం తీసుకోవాలి? దేర్ డిఫరెన్స్ అంటే బిగ్గర్ మైనస్ స్మాలర్. దిస్ షుడ్ బి బిగ్గర్ యు ఆర్ కన్సిడరింగ్. దిస్ ఈజ్ స్మాలర్. లైక్ దట్ యు ఆర్ కన్సిడరింగ్. లెట్. నేను ఎందుకు ఇక్కడ రాసిన? ఇది బిగ్గర్ అని ఎందుకు రాసిన? పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్ తీసేస్తున్నా కదా, +2 వచ్చేది. రైట్, ఇక్కడ -2 వచ్చి ఉంటే ఇది ఇటు ఇది ఇటు ఉండేది. లేకపోతే ఇన్ కేస్ నీకు అంత ఎబిలిటీ ఉంటే మాడు పెట్టుకో. మాడు తెలిసిన వాళ్ళే పెట్టండి. మాడు తెలియకపోతే పెట్టద్దు. తెలియకపోతే వదిలేండి. మాడు ఈజ్ నథింగ్ బట్ విచ్ ఆల్వేస్ గివ్స్ పాజిటివ్. అది ఎవడు పెద్దోడు ఎవరు చిన్నవాడు సెకండరీ. మాడు పడేస్తే కథం అయిపోతుంది. ఇది నీకు ఒక ఈక్వేషన్. మాడు తెలియని వాళ్ళు వదిలేసాను, దాంతో మనకు ఇప్పుడు పని లేదు. మీకు ఇంటర్మీడియట్లో తెలుస్తుంది. ఇక్కడ ఒక ఈక్వేషన్ చూడండి. ఇక్కడ మనకి సాల్వ్ చేసుకుంటే ఒక ఈక్వేషన్ వస్తుంది చూడండి. దీని నుంచి ఏంటది? ఇగో 10y ప్లస్ y 11y కదా. ఇది చూడండి 10x ప్లస్ x 11x కదా. వీళ్ళిద్దరిని యాడ్ చేస్తే ఎంత? 66. ఇక్కడ నుంచి నేను ఇంకొక ఈక్వేషన్ 11 కామన్ తీస్తాను. x ప్లస్ y, x ప్లస్ y ఈక్వల్స్ టు 66. 11 కామన్ తీసిన. 11 1 11 6 ఏమొచ్చేసింది? x ప్లస్ y ఈక్వల్స్ టు 6 వచ్చేసి. ఇది తీసుకొచ్చి ఇక్కడ రాద్దాం. ఒకటేమో x మైనస్ y ఈక్వల్స్ టు 2, ఇంకోటేమో x ప్లస్ y ఈక్వల్స్ టు 6. జస్ట్ యూ కెన్ సాల్వ్ ఇట్. హౌ? ఎలిమినేషన్. యాడ్ చేసేస్తున్నా. -y ప్లస్ y గెట్స్ క్యాన్సల్. x ప్లస్ x 2x ఈక్వల్స్ టు 8. నాకు x కావాలి. 8/2 ఎంత వచ్చేసింది? నాకు ఎంత వచ్చేసింది? 4 వచ్చేసింది. x ఏమో 4 వచ్చేసింది. x 4 వస్తే y ఏమొస్తుంది చెప్పండి? x 4. x ఏం తీసుకుందాం? 4 తీసుకుందాం. ఇంకో ఇది 2, y 2. y పాజిటివ్ అయిపోతుంది. ఇది 4 - 2 బికమ్ 2. నా డిజిట్స్ ఆఫ్ ద నెంబర్ బి అవర్ రిక్వైర్డ్ నెంబర్ ఈక్వల్స్ టు x, y కదా. రైట్. ఆర్ 10x ప్లస్ y అది రాసుకోండి. ఆర్ 10x ప్లస్ y ఏమొచ్చింది? 10 × 40 ప్లస్ 2 42. 42 will be your number. The difference of the digits will be 24 కూడా అవ్వచ్చు రివర్స్ చేస్తే, బట్ డిఫరెన్స్ విల్ బి -2 వస్తుంది. రైట్. ద లార్జర్ ఆఫ్ 2 సప్లిమెంటరీ యాంగిల్స్ ఎక్సీడ్స్ స్మాలర్. స్మాలర్ దాన్ని ఏమనుకుందాం? ఎక్స్ అనుకుందాం. లార్జర్ ఏమవుతుందట? వై అయిపోతుంది. ఇది లార్జర్. అయితే లార్జర్ నెంబర్ ఎక్సీడ్ సప్లిమెంటరీ ఆఫ్ 2 యాంగిల్స్ అనగానే, సప్లిమెంటరీ యాంగిల్స్ అనగానే ఈ వర్డ్కి మీనింగ్ ఏంది? సప్లిమెంటరీ అంటే సమ్ ఆఫ్ 2 యాంగిల్స్ విల్ బి 180. ఫస్ట్ ఈక్వేషన్ ఇక్కడనే జనరేట్ అయిపోయింది కదా. సింప్లీ ఫస్ట్ ఈక్వేషన్ ఈజ్ డన్. ఓకేనా? ఎందుకు x ప్లస్ y ఈక్వల్స్ 180 ఎట్లా రాసిన? స్మాలర్ ఏమో x అనుకున్నా, లార్జర్ ఏమో y అనుకున్నా. x ప్లస్ y బికమ్ 180. ఎందుకంటే సప్లిమెంటరీ కాబట్టి. సప్లిమెంటరీ అంటే సమ్ ఆఫ్ 2 యాంగిల్స్ విల్ బి 180.
రైట్. వై ఈజ్ ద లార్జర్ యాంగిల్. లార్జర్ యాంగిల్ ఆఫ్ ఎక్సీడ్ అంటే మోర్ అనమాట. సప్లిమెంట్ బై 18 కన్నా ఎక్కువ. స్మాలర్ ఏదైతుందో దానికన్నా 18 కన్నా ఎక్కువ. 18 ఎక్కువ ఎవరు? లార్జర్ యాంగిల్. దిస్ యూ ఆర్ గోయింగ్ టు సబ్స్టిట్యూట్ అండ్ సాల్వ్ యువర్ సెల్ఫ్. ఓకే, చలో. The taxi charges in Hyderabad have two components, fixed and per kilometer charge. ఫిక్స్డ్ ఛార్జ్ ఉంది, పర్ కిలోమీటర్ ఛార్జ్ ఉంది. ఓకే, ఫిక్స్డ్ ఛార్జ్ నువ్వేమనుకుంటావు? ఫిక్స్డ్ ఛార్జ్ బి ఎక్స్ రూపీస్. ఓకేనా? ఛార్జ్ పర్ కిలోమీటర్ వేరియన్స్ ఛార్జ్ ఆర్ చేంజింగ్ ఛార్జ్. ఇక్కడ మీరు ఏం రాసుకుంటే చేంజింగ్ ఛార్జ్ ఆర్ ఛార్జ్ పర్ changing kilometer or charge per kilometer. Additional charge per changing kilometer B ఏమనుకుందాం? ₹5 అనుకుందాం. ఓకేనా? చలో ఇవి రెండు ఇచ్చేసారు. ఒకటి ఏం చేసేసినాడంటే ఫిక్స్డ్ ఛార్జ్ పర్ చూడండి 2 కాంపోనెంట్స్ ఉన్నాయి. అప్ టు 3 kilometers సర్టన్ ఛార్జ్ ఈజ్ మినిమం. దిస్ ఈజ్ ఫర్ అప్ టు 3 kilometers. ఇదే ఛార్జ్. నువ్వు ఎక్కడ దిగినా ఇమీడియట్గా దిగినా ₹X పే చేయాలి. 3 kilometers ట్రావెల్ చేసినా ₹X పే చేయాలి. అడిషనల్ ఛార్జ్ మాత్రం ₹5. ఓకే, ఇది అనుకున్నాం మనం. ఇఫ్ ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం, అసలు ఏం మాట్లాడుతుంది చూడండి. ఓకే చూడండి, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ 10 kilometers ఛార్జ్ పేడ్ ఈజ్ ₹166. 10 kilometers ట్రావెల్ చేసిండు హీరో. ఓకే, స్టేట్మెంట్ 1 ఏంటిది? స్టేట్మెంట్ 1 10 kilometers ట్రావెల్ చేసాను ఫర్ 10 kilometers. ఓకే, ఇందులో ఈ 10 kilometersలో ఫస్ట్ 3 kilometersకి ఎంత ఛార్జ్? ఎక్స్. రిమైనింగ్ ఎన్ని కిలోమీటర్స్ ఉంటాయి చెప్పండి. దిస్ ఈజ్ ఫర్ 3 kilometers బడ్డు. దిస్ ఈజ్ ఫర్ 3 kilometers. ఓకేనా? రాస్తలేదు ఇది. ఓకే, లీవ్ ఇట్ ఫస్ట్, లీవ్ ఇట్. ఇప్పుడు రాస్తుంది. ఇది మొత్తం ఏంటి? అరే చలో, టైం వేస్ట్ పనులు ఇవన్నీ. రైట్, చూడండి ఇక్కడ ఫస్ట్ ఇది వచ్చేసి ఫస్ట్ ఎక్స్ కిలోమీటర్స్. ఎక్స్ రూపీస్ విల్ బీ ఫర్ 3 kilometers. నెక్స్ట్ ఎన్ని కిలోమీటర్స్ ఉన్నాయి? ఇంకా 7 kilometers ఉన్నాయి. అది వై ఛార్జ్. ఇట్ విల్ బికమ్ ఎంత? ఇట్ విల్ బికమ్ ₹166. ఓకేనా? రాస్తుంది చెప్తుంది. ఓకేనా? రైట్. ఎక్స్ రూపీస్ వచ్చేసేమో ఇది ఫిక్స్డ్ ఛార్జ్ ఫర్ 3 kilometers. రిమైనింగ్ ఎన్ని కిలోమీటర్స్ ఉంటాయి? 7 కదా, అది ₹5 అన్నమాట. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 15 kilometers ఛార్జ్. ఇక 15 kilometers ఛార్జ్. 15 kilometersకి ఎంత? 256. ఇందులో కూడా ఫస్ట్ 3 kilometersకి ఎంత? ₹X. ఇంకెన్ని ఉంటాయి? 12 kilometers ఉంటాయి. యూ కెన్ సాల్వ్ దీస్ 2 ఈక్వేషన్స్. వీ విల్ గెట్ ద X and Y. ఫిక్స్డ్ ఛార్జ్ తెలుస్తుంది. ఓకే, ఛార్జ్ పర్ కిలోమీటర్ తెలుస్తుంది. ఓకే, వచ్చేసినాయి XY వాల్యూస్ వచ్చేసినాయి. ఆ తర్వాత నువ్వేం చేయాలి? పర్సన్ ఇఫ్ హీ హ్యాస్ టు ట్రావెల్ 25 kilometers. 25 kilometersలో ఫస్ట్ 3 kilometersకి ₹X. ఇంకెన్ని కిలోమీటర్స్ ఉంటాయి? 3 kilometers తీసేస్తే 22 kilometers ఉంటాయి ఇంటూ Y. ఇది మీరు సాల్వ్ చేయాలి. ఓకేనా? ఐ హోప్ ఇట్స్ వెరీ క్లియర్ చిల్డ్రన్. ఫ్రాక్షన్ విల్ బీ ఈక్వల్స్ టు 4/5 if 1 is added to the both numerator and denominator. Let us consider what is your fraction. Let required fraction, mana fraction వచ్చేసి required fraction be x upon y, x by y. ఇందులో numerator is x, denominator is y. Okay, according to the statement question ఏం చెప్తుండు? ఫస్ట్ స్టేట్మెంట్ 1లో ఏం మాట్లాడుతుండు అని అంటే the fraction will become 4/5. ఫ్రాక్షన్ అంట 4/5 అవుతుందంట. when it is 4/5, if 1 is added to both numerator and denominator. 1 is added to numeratorలో 1 యాడ్ చేసినావు, డినామినేటర్లో 1 యాడ్ చేసినావు. ఓకే, ద ఫ్రాక్షన్ విల్ బికమ్ దిస్. ఇప్పుడు దీని నుంచి ఈక్వేషన్ ఎట్లా వస్తుంది చెప్పండి, సాల్వ్ చేసుకుందాం. ఆ తర్వాత హోల్డ్ ఆన్,
నెక్స్ట్ స్టేట్మెంట్ 2లో ఏం మాట్లాడుతాను క్వశ్చన్లో ఇంకొక స్టేట్మెంట్ ఏంటంటే ఇఫ్ however 5 is subtracted from both numerator and denominator, 5 is subtracted both numerator and denominator, the fraction will be 1/2. ఇంకో రెండు ఈక్వేషన్స్ వస్తాయి. ఒక్కటి చూపిస్తే చూడండి ఈక్వేషన్ ఎట్లా వస్తుంది. జస్ట్ యూ కెన్ క్రాస్ మల్టిప్లై 5తో x ప్లస్ 1ని మల్టిప్లై చేస్తున్నాం, 4తో ఇది ఇటు వస్తుంది y ప్లస్ 1ని మల్టిప్లై చేస్తున్నాం. ఏమైపోతుంది చెప్పండి, 5x ప్లస్ 5 ఇక్కడ 4y ప్లస్ 4 లోపల మల్టిప్లై చేసిన ఇటు అన్ని లెఫ్ట్ సైడ్ పంపించేద్దాం. 5x మైనస్ 4y ఈ 5 యూనిట్ పట్టుకొస్తున్నాం -1 అవుతుంది. ఎట్లయితుంది సార్ 5 యూనిట్ పట్టుకొస్తే -1 ఎట్లవుతుంది, 4 ఉంది పడ్డు ఆల్రెడీ +5 ఇటు వస్తే -5 సబ్ట్రాక్షన్ కదా. ఈ 4 ఇక్కడే ఉంది, ఈ 5 ఇటు వస్తే మైనస్ కదా సబ్ట్రాక్షన్. మరి 5లో 4 పోతే 1 కదా. రైట్, యూ డూ ద సేమ్ థింగ్, ఇది మల్టిప్లై అండ్ ఫార్మ్ వన్ మోర్ ఈక్వేషన్ అండ్ సాల్వ్ దోస్ 2 ఈక్వేషన్స్. Okay, the places A and B are 100 kilometers apart on a highway. The car A starts from the point A, another car from point B, the same time with different speeds. The cars travel in the same direction. They meet in 5 hours. Okay, చూడండి ఇక్కడ రెండు ప్లేసెస్ ఉన్నాయి వాడు, ప్లేస్ 1 ఓకే, ప్లేస్ 2, ప్లేసెస్ ఏ అండ్ బి అని ఇచ్చేసిండు. ప్లేస్ ఏ సింప్లీ ప్లేస్ బి, మనం కష్టపడాల్సింది ఏం లేదు. ప్లేస్ ఏ అండ్ ప్లేస్ బి రెండు కూడా ఎంత దూరంలో ఉన్నాయి, 100 కిలోమీటర్స్ అపార్ట్లో ఉన్నాయి. ఓకేనా, 1 కార్ స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ ఏ దగ్గర కార్ స్టార్ట్ అయింది ఫస్ట్ కార్. ఓకే, అనదర్ కార్ స్టార్ట్స్ ఫ్రమ్ బి దగ్గర ఇంకో కార్ స్టార్ట్ అయింది, ఇక్కడ ఇంకోటి స్టార్ట్ అయింది. ఓకేనా, సేమ్ టైం ఒకే టైంలో with different speeds. Let us consider the speed. The speed of car 1 equals to x km/h. ఒకటి తీసుకున్నాం. కార్ 2 వచ్చేసింది, సెకండ్ కార్ వచ్చేసి y km/h. ద కార్ విచ్ స్టార్ట్స్ ఫ్రమ్ ఏ, ఇది స్టార్ట్స్ ఫ్రమ్ ఏ, ఇది స్టార్ట్స్ ఫ్రమ్ ఏ నుంచి వస్తుంది, ఇది స్టార్ట్స్ ఫ్రమ్ బి, ఇది బి దగ్గర స్టార్ట్ అయిపోతుంది, ఇది ఏ దగ్గర స్టార్ట్ అయిపోతుంది. దాని స్పీడ్ ఎక్స్, దీని స్పీడ్ వై. ఓకే, ఇవి రెండు కూడా సేమ్ డైరెక్షన్లో పోతున్నాయి, ఇట్లనే పోతుంది, ఇది కూడా ఇట్లనే పోతుంది. ఎప్పుడు మీట్ అయితే ఇవి విత్ డిఫరెంట్ స్పీడ్. వీడు చాలామంది ఉంటాడు కాకపోతే వీడు మీట్ అవ్వాలంటే పక్కా వీడు ఎక్కువ స్పీడ్ మెయింటైన్ చేయాలి. సమ్వేర్ దీస్ 2 విల్ మీట్. అవి ఎప్పుడు మీట్ అవుతాయి అని అంటే దే మీట్ ఇన్ 5 hours. ఓకే, అకార్డింగ్ టు ద క్వశ్చన్ దిస్ విల్ బీ వెరీ ఇంపార్టెంట్ చిల్డ్రన్. ఓకే, ఇక్కడ ఒక చిన్న పాయింట్ రాసుకుందాం. వెన్ టూ కార్స్ ట్రావెల్ ఇన్ సేమ్ డైరెక్షన్ ఒకే డైరెక్షన్లో కార్స్ ట్రావెల్ అయితే వాటి యొక్క స్పీడ్ వచ్చేసి ఏమైపోద్ది అని అంటే ఎక్స్ మైనస్ వై అవుతుంది. డిఫరెన్స్ అవుతుంది, యాడ్ అవ్వు ఒక ఏమైపోతుంది, డిఫరెంట్ అవుతాయి. అదే ఇప్పుడు ఎందుకంటే దీన్నే మనం ఏమంటారంటే రిలేటివ్ స్పీడ్ అంటారు. ఓకే, రిలేటివ్ స్పీడ్ అంటారు. అది ఎంత ఉంటుంది, డిఫరెన్స్ ఆఫ్ దోస్ స్పీడ్స్ అనమాట. ఓకేనా, ఎందుకు ఇది మైనస్, ఇది మైనస్ ఉంటుంది. ఇప్పుడు నేను ఎందుకు ప్లస్ ఉంటుంది ఇది చూద్దాం. టూ కార్స్ ట్రావెల్స్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. ఒకవేళ ఆపోజిట్ డైరెక్షన్లో అవి కనుక ట్రావెల్ చేస్తున్నాయి అప్పుడు దేర్ స్పీడ్ విల్ బీ, స్పీడ్ ఏమైపోతుంది, రిలేటివ్ స్పీడ్. ఓకే, స్పీడ్ బి ఎక్స్ ప్లస్ వై. ఎట్లా సార్ అని అంటే చూడబాడు, ఇప్పుడు సింపుల్ లాజిక్ చెప్తాం. ఇక్కడ ఒకటి స్టార్ట్ అయింది, ఇంకోటి దీనికి పోతుంది. ఇవి రెండు రీచ్ అవ్వాలంటే వీడు పోయి ఇక్కడ ఆగిండు. ఓకే, వీడు ఫాస్ట్ పోతుంది కాబట్టి వీడు ఇక్కడ ఆగిండు. వీడు రీచ్ అయ్యి వెయిట్ చేస్తూ ఉంటాడు, టైం వేస్ట్ అవుతుంది. ఎందుకు, స్పీడ్స్ అనేవి స్లో ఉన్నాయి. వీడు టైం వేస్ట్ అవుతుంది. స్పీడ్స్ విల్ బికమ్ లెస్, ఇట్ టేక్స్ మోర్ టైం. ఆర్ యూ గెటింగ్ ఆర్ నాట్ మై పాయింట్? మోర్ టైం అవుతుంది. వీడు వెయిట్ చేసి వీడు వచ్చి కలిసే వరకు వెయిట్ చేయాల్సింది. అప్పుడు నీకేంటి, మోర్ టైం మీన్స్ లెస్ స్పీడ్.
దట్ ఈస్ ద రీజన్ లెస్ మైనస్ చేస్తాను. వెన్ 2 cars ఆర్ ట్రావెల్ ఇన్ ఏ సేమ్ డైరెక్షన్ వాట్ ఇట్ విల్ బి ఇటు ఒకటి వస్తుంది ఇటు ఒకటి వస్తుంది. జస్ట్ వీడు హాఫ్ అన్ అవర్లో ఇటుకు వచ్చేసిండు. ఓకే, ఈయన హాఫ్ అన్ అవర్లో ఇటుకు వచ్చేసిండు. జస్ట్ వితిన్ హాఫ్ అన్ అవర్లో కలిసిపోతారు, వీళ్ళిద్దరు కలిసిపోతారు. ఎందుకు? వీడు హాఫ్ అన్ అవర్లో ఇక్కడ వచ్చి వీడు ఇద్దరు కలిసిపోతారు విదిన్ హాఫ్ అన్ అవర్లోనే. చూసారా, వీడు హాఫ్ అన్ అవర్ సార్, ఇద్దరు కలిసి 1 hour. నో ఈ పాయింట్కి వచ్చేసరికి ఇద్దరు వచ్చేస్తారు హాఫ్ అన్ అవర్లో, ఖతం మీట్ అయిపోయింది. అంటే టైం అయిపోయింది, లెస్ అయింది. అంటే స్పీడ్స్ ఏమైపోయినాయి, మోర్ అయినాయి, కాబట్టి ప్లస్. ఓకే రైట్, ఐ హోప్ ఇట్స్ వెరీ క్లియర్. చూడండి ఇక్కడ అకార్డింగ్ టు ద క్వశ్చన్ 1 మనకు స్టేట్మెంట్ 1 ఏం చెప్తున్నారు అంటే ఇఫ్ ద కార్స్ ట్రావెల్ ఇన్ ఏ సేమ్ డైరెక్షన్ దే మీట్ ఇన్ 5 hours. అది ఇక్కడ రాస్తారు. దే ట్రావెల్ ఇన్ ఏ సేమ్ డైరెక్షన్ దే విల్ మీట్ ఇన్ 5 hours. ఎప్పుడు మీట్ అయితే 5 hours మీట్ అవుతాయి. ఎంత డిస్టెన్స్ కవర్ అయిపోతే 5 hours అంటే 5 hours దే విల్ మీట్ లైక్ దిస్ 100 kilometers. ఇదేమో టైం, ఇదేమో డిస్టెన్స్, చి ఇదేమో స్పీడ్ కదా, బట్ ఇది స్పీడ్ ఇంటూ టైం ఈక్వల్స్ టు డిస్టెన్స్. అదే రాసిన కాన్సెప్ట్ నేను ఇక్కడ. ఓకేనా, స్పీడ్ టైం వచ్చేసి 5 hours పట్టింది, స్పీడ్ వచ్చేసి x - y ఈక్వల్స్ టు డిస్టెన్స్ 100. ఇఫ్ దే ట్రావెల్ టువర్డ్స్ ఈచ్ అదర్, ఒకవేళ ఇద్దరు, సెకండ్ స్టేట్మెంట్ 2 ఇది స్టేట్మెంట్ 1 బడు. ఓకే డన్. స్టేట్మెంట్ 2 ఏంటి? ఇఫ్ దే ట్రావెల్ ఇన్ ఏ అపోజిట్, ఇఫ్ దే ట్రావెల్ టు ఈచ్ అదర్ అంటే ఎదురెదురు వస్తారు. ఓకే, ఈచ్ అదర్ టువర్డ్స్ ఈచ్ అదర్, టువర్డ్స్ ఇది ఇంపార్టెంట్. టువర్డ్స్ ఈచ్ అదర్ అంటే ఎదురెదురు వస్తారు. అప్పుడు ఏమైపోతాయి, స్పీడ్లు ప్లస్ అయిపోతాయి. ఓకే, దే మీట్ ఇన్ 1 hour. 1 hourలో దోస్ బోత్ విల్ మీట్ ఈక్వల్స్ టు దిస్ 100 kilometers ఓన్లీ విల్ బి కవర్డ్. క్లారిటీ ఉంది కదా, రైట్? దిస్ ఈజ్ 1 equation, దిస్ ఈజ్ 1 equation. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ క్యాన్సల్ దిస్ 1. 5 ఇక్కడ తీసేస్తే ఇక్కడ డివిజన్లోకి వస్తుంది. 5 1s are 5 20s. x minus y equals to 20 ఒక ఈక్వేషన్, x plus y equals to 100 ఇంకొక ఈక్వేషన్. యూ కెన్ జస్ట్ యాడ్ 2x equals to 120, x becomes 60. x 60 వచ్చింది, నీకు y కావాలని అంటే యూ కెన్ సబ్ట్రాక్ట్ ఇట్. y equals to 40 వస్తుంది. ఎందుకు? ఇది పంపిస్తే మైనస్ అవుతుంది కదా. 100 minus 60 we will get 40. ఓకేనా, కార్ B వచ్చేసి 40, కార్ A ఈక్వల్స్ టు 60. ఇట్లా స్పీడ్ పోతున్నాయి. This you can try it yourself easily, similar like previous one. Okay, many questions are there. I kept here some solving also. Simple explanation I will give you. You can try it yourself. A dictionary has a total 1382 pages are there. It is broken up into 2 parts. First part, the second part has 64 more pages than the first part. First part లో ఎన్ని ఉన్నాయి నీకు తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ x pages అనుకుందాం. ఓకే, సెకండ్ పార్ట్లో ఏమైపోతాయి? సెకండ్ బికమ్ y pages అయితే. సింపుల్ క్వశ్చన్. ఓకేనా, టోటల్ పేజెస్ ఎంత? టోటల్ పేజెస్ విల్ బి x plus y ఈక్వల్స్ టు 1382. ఎట్లా తెలుసు? ఏం లేదా, ఫస్ట్ పార్ట్ ఓకే అండ్ సెకండ్ పార్ట్ ఇద్దరిని కలుపుతాను టోటల్ పేజెస్. ఇప్పుడు సెకండ్ పార్ట్లో పేజెస్ అంటే మోర్ ఉన్నాయట. ఎంత? 64 రాదర్ దెన్ ఫస్ట్ పార్ట్. ఓకేనా, ఇప్పుడు నాకు సెకండ్ పార్ట్ వచ్చేసి y పేజెస్, ఫస్ట్ పార్ట్ వచ్చేసి x. ఇది సెకండ్ ఈక్వేషన్. అర్థమైందా? సింపుల్ క్వశ్చన్, సింపుల్ సబ్స్టిట్యూషన్. ఓకేనా, మళ్ళీ వినండి. 2 పార్ట్స్గా విడిపోయింది. ఫస్ట్ పార్ట్లో x ఉన్నాయి, సెకండ్ పార్ట్లో y ఉన్నాయి. వీళ్ళు ఎక్కువ ఉన్నాయి, వీళ్ళు తక్కువ ఉన్నాయి. బట్ వీళ్ళిద్దరిని యాడ్ చేస్తే మొత్తం బుక్కే కదా, రైట్? x plus y ఈక్వల్స్ దిస్ 1. సెకండ్ పార్ట్లో ఎంత ఎక్కువ ఉన్నాయంటే ఈ y, సెకండ్ పార్ట్ అనేది y అనుకున్న ఒక పేజెస్, దిస్ y ఈక్వల్స్ టు ఫస్ట్ పార్ట్లో కన్నా 64 ఎక్కువ ఉన్నాయి. ఇది సెకండ్ ఈక్వేషన్. దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యూ డోంట్ అండర్స్టాండ్ మెనీ ఆఫ్ ద టైమ్ దిస్ క్వశ్చన్. ఓకే రైట్, చూడండి. A chemist has 2 solutions of hydrochloric acid in a stock. ఓకే, ఒకటేమో 50% సొల్యూషన్ ఉంది. ఓకే, ఇంకోటేమో 80% సొల్యూషన్ ఉంది. ఓకే, హౌ మచ్ ఈచ్ షుడ్ బి యూజ్డ్? ఒక్కొక్కటి మిక్స్ చేసేసిండు. టు అబ్టైన్, నీకు మొత్తం కలిపితే మాత్రం 100 ml రావాలి. ఓకేనా, ఆఫ్ 68 సొల్యూషన్. ఓకే చలో, ఇందులో అసలు ఎంత క్వాంటిటీ ఉంది తెలుసా?
let us consider the 50% solution will be XML. నేను అన్న వర్డ్స్ మీరు వర్బల్గా రాయాలి. నేను అంటున్నా, నేను ఏమంటున్నా, లెట్ us కన్సిడర్ ద క్వాంటిటీ ఆఫ్ ద 50% సొల్యూషన్ యాసిడ్ ఈక్వల్స్ టు XML. ఎంత క్వాంటిటీ ఉంది? XML. ఇది ఎంత? YML అనుకుందాం. సిమిలర్లీ ఇప్పుడు వీళ్ళిద్దరిని కలిపితే స్టేట్మెంట్ 1 ఏం చెప్తుండు? స్టేట్మెంట్ 1 ఫస్ట్ స్టేట్మెంట్లో మొత్తం క్వాంటిటీ ఎంత? 100 ml అన్నాడు. అకార్డింగ్ టు ద క్వశ్చన్, ఓకే, స్టేట్మెంట్ 1 ఫస్ట్ స్టేట్మెంట్ ఏం చెప్తుందంటే టోటల్ క్వాంటిటీ ఈక్వల్స్ టు 100 ml. ఫస్ట్దేమో X, సెకండ్దేమో Y, టోటల్ 100 ml. దిస్ ఈజ్ ఫస్ట్ ఈక్వేషన్. యూనిట్ అంటే అలా ఏం లేకపోయినా మీరు ఎట్లా తప్పించేసారు? జస్ట్ టోటల్ క్వాంటిటీ 100 అన్నాడు. అబ్బా, ఫస్ట్ సొల్యూషన్ 50% యాసిడ్ సొల్యూషన్. అలా ఎంత ఎంఎల్ ఉందో లేదు, యాసిడ్ మాత్రం 50% సొల్యూషన్ ఉంది. ఓకేనా? కాన్సన్ట్రేషన్ 50% లెవెల్, బట్ యాసిడ్ సొల్యూషన్ అది ఎంత క్వాంటిటీ లేదు తెలియదు. X అనుకుందాం, నెక్స్ట్ Y అనుకుందాం. వీళ్ళిద్దరిని కలిపితే మాత్రం అవ్వాలి. అకార్డింగ్ టు ద స్టేట్మెంట్ 2, స్టేట్మెంట్ 2లో ఏం మాట్లాడుతుంది చూడు, నీ XML నువ్వు ఎంత వాడుతున్నావు యాసిడ్ సొల్యూషన్? 50% ఆఫ్ XML. X లీటర్స్ ఉన్న దాంట్లో, X క్వాంటిటీ మిల్లీ లీటర్స్ ఉన్న దాంట్లో నువ్వు 50% కలిపినావు, ప్లస్ 80% ఆఫ్ ఇంకొక సొల్యూషన్, సెకండ్ సొల్యూషన్, అనదర్ సొల్యూషన్. ఓకే, దట్ ఈజ్ YML. రెండింటిని కలిపితే నీకు ఎంత ఫైనల్ అవుట్పుట్ రావాలి? 68% ఆఫ్ 100 ml రావాలి. దిస్ యూనిట్ టు అండర్స్టాండ్. ఎందుకంటే ఈ దీంట్లో అంటే XML 50% తీసుకున్నాడు, ఇందులో 80% తీసుకున్నాడు. టోటల్ నీకు ఎంత ఫామ్ కావాలి? 68% ఆఫ్ 100 ml. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇదేమైపోతుంది చెప్పండి? 50/100 ఇంటూ X ప్లస్ 80/100 ఇంటూ Y ఈక్వల్స్ టు 68/100 ఇంటూ 100 ml. అర్థమవుతుందా? రైట్. ఇప్పుడు చూడండి, ఇక్కడ క్యాన్సల్. ఎట్లా? LCM 100 వస్తుంది, 100 అటు పంపిస్తే క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు నీకు సెకండ్ ఈక్వేషన్ ఏమొస్తుంది తెలుసా? 50X ప్లస్ 80Y ఈక్వల్స్ టు 6800. దిస్ ఈజ్ సెకండ్ ఈక్వేషన్, దిస్ ఈజ్ ఫస్ట్ ఈక్వేషన్. యూ హ్యావ్ టు eliminate and you have to solve it. Okay, you will get X and Y. Next, similar logic. You have 12,000 saved amount. Total amount ఎంత? 12,000 సేవ్ చేసేసినాం. ఓకే, వాంట్స్ టు ఇన్వెస్ట్ దిస్ సేవ్డ్ అమౌంట్, వాంట్స్ టు ఇన్వెస్ట్ ఇన్ 2 schemes. ఈల్డింగ్ 1 ఈజ్ 10%. స్కీమ్ 1 నీ దగ్గర ఉంది, ఇది ఎంత ఈల్డ్ చేస్తా అంటే 10% ప్రాఫిట్ వస్తుంది నీకు. ఓకే, నెక్స్ట్ ఇంకొక స్కీమ్ ఉంది, స్కీమ్ 2. ఇందులో ఎక్కువ ఇన్వెస్ట్ చేయాల్సిందేమో మేబీ, ఎందుకంటే 15% ఇన్వెస్ట్ నీకు ప్రాఫిట్ వస్తుంది. ఓకే, ఇంట్రెస్ట్ వస్తుంది. రైట్. హౌ మచ్ ఈచ్ అమౌంట్ షుడ్ బి ఇన్వెస్టెడ్ ఇన్ ఈచ్ స్కీమ్ సో దట్ యూ షుడ్ గెట్ ఓవరాల్ 12% ఆఫ్ ఇన్వెస్ట్. దీంట్లో నువ్వు ఎంత అమౌంట్, ద అమౌంట్ నేను ఇక్కడ చెప్పేది మీరు వర్బల్ రాయాలి. ద అమౌంట్ విచ్ ఈజ్ ఇన్వెస్టెడ్ ఇన్ ద ఫస్ట్ స్కీమ్ విల్ బి X రూపీస్. ఎంత? X రూపీస్ ఫస్ట్ స్కీమ్లో. దీంట్లో వచ్చేసి Y రూపీస్. నువ్వు ఇన్వెస్ట్ చేసే అమౌంట్ రాస్తున్నావు. ద టోటల్ అమౌంట్ X ప్లస్ Y యు ఆర్ సపోజ్ టు సేవ్ 12,000. దిస్ ఇస్ ఫస్ట్ ఈక్వేషన్. ఓకేనా? సెకండ్ ఏంటి? ఫస్ట్ స్కీము 10% ఇస్తుందయ్యా ఇంట్రెస్ట్. సెకండ్ వచ్చేసి 15%. Total we will get 12% on your total investment. This is second equation. అర్థమైంది అనుకుంటున్నాను నేను. ఓకే, ఇది 100 కింద వస్తుంది ఇంటూ X, 15 కింద వస్తుంది 100, నెక్స్ట్ 12/100 ఇంటూ 12,000. ఓకేనా? రైట్. ఈ 100 క్యాన్సల్. 10X ప్లస్ 15Y ఈక్వల్స్ టు 144,000. చూడే, 12 12 144, 3 zeros 3 యాజ్ ఇట్ ఈస్ ఎవ్రీథింగ్. ఒక్కసారి కాస్త జాగ్రత్తగా ఆలోచించండి. ఫస్ట్ స్కీమ్లో X అమౌంట్ పెడుతున్నాం బంచ్, సెకండ్ దాంట్లో Y అమౌంట్ పెడుతున్నాం. టోటల్ విల్ బికమ్ 12,000. అందుకే X ప్లస్ Y. ఫస్ట్ దాని మీద ఇంట్రెస్ట్ 10 వస్తుంది, సెకండ్ దాని మీద 15 వస్తుంది. టోటల్ ఇంట్రెస్ట్ ఓవరాల్ నీ అమౌంట్ మీద ఎంత రావాలి? ఓకేనా? ఐ హోప్ ఇట్స్ వెరీ క్లియర్ చిల్డ్రన్. యూ హ్యావ్ టు సాల్వ్ దిస్ ఈక్వేషన్ విత్ దిస్.
solve and you will get the each scheme amount. Okay, ఇన్వెస్టెడ్. సాల్వింగ్ వచ్చేసి ఇవి చేసుకోవాలి మీరే. ఓకే, ఐదర్ ఎలిమినేషనా సబ్స్టిట్యూషనా ఏదనేది చూడండి. ఒకసారి చూడండి, 3x + 2y = 11 ఉంది. ఇక్కడ 2x + 3y = 4 ఉంది. ఎప్పుడు మరి ఎలిమినేషన్ వెళ్ళాలి, ఎప్పుడు సబ్స్టిట్యూషన్? బెటర్ ఆల్వేస్ గో విత్ ఎలిమినేషన్ అంటిల్ ఇన్ దిస్ క్వశ్చన్ ఇట్ ఈస్ నాట్ మెన్షన్ లైక్ ఓన్లీ సబ్స్టిట్యూషన్. సబ్స్టిట్యూషన్ అని మెన్షన్ చేయకపోతే ఆల్వేస్ గో ఫర్ ఎలిమినేషన్. ఎలిమినేషన్కి ఏం లేదు బడు, ఇక్కడ కోఎఫిషియంట్ని ఇటు మల్టిప్లై చేయాలి అంతే, సింపుల్. 2తో మొత్తం ఈక్వేషన్ మల్టిప్లై చేసేయి మొత్తం ఇంక్లూడింగ్ 11. ఓకే, ఏమవుతుంది 6x మల్టిప్లై చేస్తున్నాం 2తో, 2 2 4y. ఓకే బడు, దీనికి ఒకదానికే కాదు దీనికి కూడా చేయాలి, దీనికి ఒక్కదానికే కాదు దీనికి కూడా చేయాలి. ఏమొస్తుంది 22. దిస్ ఈజ్ యువర్ ఫైనల్ అవుట్పుట్. ఓకేనా? సెకండ్ చూడండి. సెకండ్లీ నీ సెకండ్ ఈక్వేషన్ ఏముంది, 2 ఉంది కదా, ఇది మల్టిప్లై చేసేసినాం అయిపోయింది. సెకండ్ ఈక్వేషన్లో చేంజ్ కావాలి ఇప్పుడు నాకు. ఈ 3 తీసుకొచ్చి మొత్తం ఈక్వేషన్కి 3 టైమ్స్ ఆఫ్ సెకండ్ ఈక్వేషన్ యాజ్ ఇట్ ఈజ్ రాసేయాలి. సెకండ్ ఈక్వేషన్ ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ యూ ఆర్ సపోజ్ టు మల్టిప్లై. ఎందుకు ఇంత సుత్తి చేస్తున్నామంటే వీ కెన్ అండర్స్టాండ్. 3 2 6x, 2 3 9y, 3 4 12. అబ్జర్వ్ కేర్ఫుల్లీ. we are going to get one term will be equal. Are you able to see or not? ఇక్కడ 6 ఇక్కడ 6 సేమ్ వచ్చేసింది. దెన్ యూ కెన్ ఎలిమినేట్ బై సింబల్స్ చేంజ్. సబ్ట్రాక్షన్ చేసిన ఈడ మైనస్, ఈడ మైనస్, ఈడ మైనస్. ఎందుకు? ప్లస్ బికమ్ మైనస్, ప్లస్ బికమ్ మైనస్. ఈడ మైనస్ ఉంటే ప్లస్ అయ్యేది. అలా వీళ్ళిద్దరు క్యాన్సల్. 4లో నుంచి 9 తీసేస్తున్నాం, -5. ఎట్లా? 9 పెద్దదయ్యా, నెగిటివ్ సైన్ ఉంది. సబ్ట్రాక్షన్, ఒకటి ప్లస్ ఒకటి మైనస్. వీళ్ళిద్దరిలో పాజిటివే సబ్ట్రాక్షన్ చేస్తున్నాం, 10 వస్తుంది. 1 2 y = -2. ఈ y వాల్యూ తీసుకెళ్ళి ఎనీ వన్ ఆఫ్ ద ఈక్వేషన్లో యూ హ్యావ్ టు సబ్స్టిట్యూట్, యూ విల్ గెట్ ద నెక్స్ట్ వాల్యూ. ఓకేనా? ఇక వీళ్ళు అట్లా అడుగుతారు పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అని, సాల్వ్ అని. ఎనీ మెథడ్ యూ కెన్ యూజ్ ఇట్. బట్ సమ్ టైమ్స్ దే విల్ యూజ్ ద వర్డ్ ఓన్లీ సబ్స్టిట్యూషన్. అప్పుడు నువ్వేం చేయాలి? సబ్స్టిట్యూషనే చేయాలి. క్వశ్చన్ ఏమి ఇచ్చిండు? 2x - 3y = 19. నెక్స్ట్ 3x - 2y = 21. ఒకసారి చూడండి ఇలాంటి ఏం చేయాలి. ఇప్పుడు నాకు ఇందులో సెకండ్ ఈక్వేషన్, నేను ఏదైనా ఒక ఈక్వేషన్ తీసుకోను, సెకండ్ తీసుకున్నాను. తీసుకొని ఈ -2y ఇటు పంపిస్తున్నా, 21 + 2y అవుతుంది. -2y మొత్తం ఇటు వస్తే +2y. 3 కూడా నాకు అవసరం లేదు. x = ఏమైపోతుంది? 21 + 2y/3. ఇప్పుడు నాకు ఏదైతుందో ఈ వాల్యూ మొత్తాన్ని తీసుకెళ్ళి నేను ఏం రాస్తున్నా? x ప్లేస్లో ప్లగ్ఇన్ చేస్తున్నా. ఫస్ట్ ఈక్వేషన్లో పుట్ x వాల్యూ, పుట్ x = 21 + 2y/3 in equation 1. వాట్ ఈజ్ యువర్ ఈక్వేషన్ 1? ఫస్ట్ ఈక్వేషన్. x ఎక్కడ కనపడితే అక్కడ నువ్వేం రాయాలి? 21 + 2y/3. ఇగో x ఉంది ఇక్కడ, రాసిన x పక్కన, -3y = 19. యూ హ్యావ్ టు సాల్వ్ దిస్ వన్. ఎట్లా సాల్వ్ చేస్తాం మరి? ఇక 2 లోపల మల్టిప్లై చేస్తాం. 42 + 2 మల్టిప్లై చేస్తాం లోపలికి, 4y/3. ఓకేనా? -3y అట్లనే = 19. అట్లనే చలో ఇక్కడ ఎల్సిఎం చేద్దాం. సీదా ఎల్సిఎం ఇక్కడ /1 రాసిన ఎల్సిఎం రాస్తాం. 42 + 4y, 3 3s 9y = 19. ఇది పంపిద్దాం. 19 3s 57. రైట్. ఇక్కడ చూడండి వీళ్ళిద్దరూ ఒకటి ప్లస్ ఒకటి నెగిటివ్, -5y. ఇక్కడ 42 అట్లే ఉంటుంది. ఓకేనా? రైట్. ఈ 42ని కూడా ఇటు పంపిద్దాం. -5y = 57 - 42. యూ కెన్ సబ్ట్రాక్ట్. 7లో 2 పోతే 5. ఓకేనా? 1 -5y. 5 1s 5 3s. y = ఏమొచ్చేసింది? -3 వచ్చేసింది. y అంతా -3, y అంతా -3. ఈ వాల్యూ తీసుకెళ్ళి నీ ఇష్టం ఇక్కడ రాసుకో. 21 + 2 × -3/3. 21లో నుంచి ఎంత తీసేస్తున్నాం? 6 తీసేస్తున్నాం. ఎంత అయిపోతుంది? 15/3. 3 1 3 5. x = 5. ఇలానే అంటే ఇలానే చేయాలి, తప్పదు, ఇంకొక ఆప్షన్ లేదు మనకి. ఓకేనా? ఇది ఎలిమినేషన్ మెథడ్. ఆల్రెడీ వీ హ్యావ్ సీన్. యూ ట్రై ఇట్ యువర్ సెల్ఫ్. దీస్ ఆల్ క్వశ్చన్స్ 100% you can do it by yourself. Let me know in the comment section whether you are able to do or not. Okay, this one question see for today.
రెక్టాంగిల్ ఇచ్చేసిండు, ఏంటిది ఏబిసిడి రెక్టాంగిల్. ఇన్ దిస్ ఏబి వచ్చేసి 2x మైనస్ వై, నెక్స్ట్ బీసీ వచ్చేసి 15, నెక్స్ట్ డిఏ వచ్చేసి x ప్లస్ 3y. వాట్ అబౌట్ సిడి 2. ఇన్ రెక్టాంగిల్ వాట్ వీ నో, అపోజిట్ సైడ్స్ విల్ బీ ఈక్వల్, రైట్? ఇది ఫస్ట్ ఈక్వేషన్. వాట్ అబౌట్ దీస్ టూ, x ప్లస్ 3y ఈక్వల్స్ టు 15. Any method you can use and solve it, you will get x value. It's not over x value, they are asking for x and y only, they are not asking length and breadth. Simply you can do it. Okay, this is another session, we will continue. Okay, I hope this is clear, children. We have less questions only, but I will arrange some other questions which are PYQs. Okay, we will understand better. I hope this session is clear. Little bit speed because it's a revision. Whichever the question you are not able to solve it by your own, let me know in the comment section. The methods which you feel difficulty, let me know. I will explain it again. I hope you are following me. Let me know in everything in the comment section, children. Okay, we will continue in the next session. Thank you.